మంచిది. కొద్ది సమయం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రకటన గ్రంథంలో నుంచి 2వ అధ్యాయము 17వ వచనం. ప్రకటన గ్రంథం నుంచి 2వ అధ్యాయం 17వ వచనం. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి మరుగైన మన్నాను భుజింపనిత్తను, మరియు అతనికి తెల్లరాతినిత్తను. ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరును పొందిన వారికే గాని అది మరి ఎవరికి తెలియదు. మంచిది. చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, మీ మహాకణికను బట్టి కృపను బట్టి మీ పాసానికి వస్తున్నాం. ప్రకటన గ్రంథం నుంచి 2వ అధ్యాయం 17వ వచనం మేము చదువుకున్నాం. మరి సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అని సెలవిచ్చావు. జయించువానికి మరుగైన మన్నాను భుజింపనిస్తానని, అతనికి తెల్లరాతినిస్తానని, ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరు ఉంటుందని, అది పొందిన వానికే కానీ మరెవరికి తెలియదు అని సెలవిచ్చిన మాటను ధ్యానించుకోబోతున్నాం. మీ కృప తోడుగా ఉంచండి, సహాయించమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చూడండి, అక్కడక్కడ కొన్ని ఇళ్లలో యజమాని కొన్ని రహస్యాలు ఎవరికి చెప్పడు. తెలుసా మీకు? మా తాత అట బంగారం దాచిపెట్టినట్టు ఎవరు చెప్పలేదు. ఎక్కడున్నదో మరి తెలదు. చాలామంది మా స్థలం అంతా అక్కడక్కడ తవ్వి చూసింది, మరి ఎవరు దొరకలే. మరి అప్పుడప్పుడు గుప్త నిధులు అని అంటారు, తెలుసా? కొంతమంది అదే డ్యూటీలో ఉంటారు. ఎక్కడ ఎవరు కనబడరు, బయట అంతా పండుకుంటూ రాత్రంతా తిరుగుతూ ఉంటారు నిధులు తవ్వటానికి. వింటున్నారా? అంటే ఒక్కరోజే కోటీశ్వరుడు అయిపోదాం అని వాళ్ళ ఆలోచన అన్నమాట. ఒక్కరోజే టప్ అని ఒకేసారి లాటరీ కొట్టినట్టు 10 కోట్లు, 20 కోట్లు, 50 కోట్లు, 100 కోట్లు అట్లా కొట్టేయాలని చూస్తున్నాం. పాపం కొంతమంది జీవితకాలం అంతా ఇక తవ్వి విసిగిపోయి ఇక పనులు బంద్ పెడతారు. కొంతమంది మనుషుల్ని బలిస్తారు, కొంతమంది ఇంకేదో చేస్తారు. లేయలియా, ఏ బలి ఇవ్వనవసరంలే. మన కొరకు శ్రేష్టమైన బలి యేసుప్రభువే అప్పగించబడ్డాడు. అందరూ కోటీశ్వరులు కావచ్చు. లేయలియా. అయిపోయింది. 10 గుంటలు వస్తే కోటీశ్వరులు అయిపోతాను. 10 గుంటల జాగా, ఒక ఎకరం 2 ఎకరాలు వస్తే కోటీశ్వరులు అయిపోతానండి. లేయలియా. జాగ్రత్తగా వినండి. మీరు సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. సంగమం ఆయనదే, ఆత్మ ఆయనదే, మనుషులు ఆయన వారే. అందరికీ చెవులు కూడా ఆయన కలగజేసిండు. కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. కానీ ఎందుకో మరి మళ్ళా సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట అంటే, సంఘంలో కూడా కొంతమంది చెవు లేని వాళ్ళు ఉంటారు. ఆయన రక్తం ఇచ్చుకున్న సంఘంలో కూడా చెవులు లేని వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. మొన్న ఈ మధ్యన మా దగ్గరకు ఒక పాస్టర్ గారు వచ్చాడు. ఆయన చెవిటోళ్ళ కొరకే ప్రార్థన చేస్తాడు. ఎందుకంటే చెవిటితనం ఉంటే విశ్వాసం రాదు. బైబిల్ ఏం చెప్తుందంటే, వినుట వలన విశ్వాసం వస్తుంది అంటాడు. లేయలియా. యేసుప్రభు కూడా సువార్తలో అంటాడు, యెషయా గ్రంథంలో, బైదిరులైన వారిని నా యొద్దకు తీసుకుని రండి. బైదిరులు అంటే చెవిటితనం ఉన్నవాళ్ళు. గుడ్డి వారిని అంటే కన్ను లేని వారు. కళ్ళు, ఈ కన్ను వేరు, ఆ కన్ను వేరు. ఈ చెవులు వేరు, ఆ చెవులు వేరు. శరీర విషయాలు వినే చెవులు వేరు, ఆత్మ విషయాలు వినే చెవులు వేరు.
శరీరానుసారం మనసు వేరు, ఆత్మానుసారం మనసు ఇది తొందరగా అర్థమవుతుంది. ఇది తొందరగా హై స్పీడ్గా అర్థమవుతుంది. శరీరానుసారం మనసు, ఆత్మానుసారం మనసు. కానీ శరీరానుసారమైన చెవులు, ఆత్మానుసారమైన చెవులు అర్థం కాదు. శరీరానుసారమైన కళ్ళు, ఆత్మానుసారమైన కళ్ళు అర్థం కాదు. అందుకొరకే నీకు దృష్టి కలుగునట్లు నీ కనులకు కాటుక నా యొద్ద కోనమని నీకు బుద్ధి చెప్తున్నాను. ఈ కళ్ళేమో ఆపరేషన్ చేసుకుంటే కనబడే కళ్ళు ఇవి కూడా ఆపరేషన్ చేసుకుంటే ఏం కనబడుతుంది తెలుసా? దూరదృష్టి కనబడుతుంది, దగ్గరది కనబడదు. మళ్ళా చెప్పండి, దగ్గరది కనబడదు. ఇప్పుడు చూడండి, అక్కడ ఎవరైనా గొడవ పెట్టుకున్నట్టు మీ షోలకి ఇక్కడ వినబడినాయండి. మొత్తం మీ షోలు ఇప్పుడు ఇక్కడ ఉండవు, అక్కడ గురుకుతాయి మొత్తం. ఇప్పుడు అక్కడ తలకాయల పలకొట్టి ఓ ఓ ఓ ఓ అని ఒక ఆమె ఏడిచింది అనుకో, మీ షోలు అన్నట్టే ఉరుకుతాయి. నేను ఎంత మొత్తుకున్నా మీకు వినబడదు. అలాగే కళ్ళు ఇప్పుడు లెన్సులు వేస్తున్నారు తెలుసా? 30,000 లెన్సులు వేయాలన్నా, 50,000 వేయాలన్నా, ₹1,00,000 వేయాలన్నా అని డాక్టర్లు ఎంత లెన్సులు వేసినా వాటికి దగ్గర చూపు చూసే పవర్ ఉండదు. అనండి, దగ్గర చూపు చూసే పవర్ ఉండదు. లేయా అందుకొరకే రీడింగ్ గ్లాసులు అని ఉంటారు. కళ్ళు పాయింట్ వచ్చిన వాళ్ళకు రీడింగ్ గ్లాసులు చిన్నగానే ఉంటాయి. గ్లాసు అవి రెడీమేడ్గా దొరుకుతాయి, ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి. కళ్ళు కొద్దిగా అక్షరాలు చిన్న అక్షరాలు కనబడలేదంటే ఉత్త రీడింగ్ గ్లాసులు తీసుకుంటే సరిపోతుంది. అది కూడా చదువుకునేటప్పుడే పెట్టుకోవాలి, అంతే. ఉత్తప్పుడు పెట్టుకోని వస్తుంది. అలాగే దేవుని సంఘం ఆయనదే, సంఘం ఆయనే కట్టాడు. రక్తం ఇచ్చుకున్నదాయనే, ప్రాణం పెట్టుకున్నదాయనే, మనిషిని ఆకర్షించుకొని తన కుమారుని యొక్క శిలువ దగ్గర నడిపించింది ఆయనే. శిలువ దగ్గర ఆయన పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పించింది ఆయనే. బాప్తిసం నడిపించింది ఆయనే. ఇంకా కొంతమందికి అయితే పరిశుద్ధాత్మ ఇచ్చేది కూడా ఆయనే, సేవకు పిలిచేది కూడా ఆయనే, విశ్వాసం నడిపించేది కూడా ఆయనే, కార్యాలు చేసేది కూడా ఆయనే. కానీ ఆత్మ చెప్పుతున్న మాటలు చెవులు గలవాడు వినును గాక. హల్లెలూయా. ఆత్మ చెప్పే మాటలు అంటే మన దరిద్రం అంతా పోతుంది. ఆత్మ చెప్పే మాట అంటే మన రోగాలన్నీ మాయమైపోతాయి. ఆత్మ చెప్పే మాట అంటే మన దుఃఖం అంతా కొట్టివేయబడుతుంది. ఆత్మ చెప్పే మాట అంటే మనకు నెమ్మది వస్తుంది, సమాధానం వస్తుంది. నిద్రపట్టని వాళ్ళకి నిద్ర పడుతుంది. కాలు తీపులకు కాలు తీపులు మాయమవుతాయి, నడుము నొప్పులకు నడుము మాయమవుతుంది. ఇక ఏ జబ్బైనా సరే ఆరోగ్యవంతులు అవుతారు. బుద్ధికి ఉండే జబ్బు కూడా పోతుంది. వాని బుద్ధి పాడు బుద్ధి, వాని బుద్ధి మంచిది కాదు, దాని బుద్ధి పాడు బుద్ధి, దాని బుద్ధి మంచిది కాదు అంటారు. పేరు తెచ్చుకుంటారు కొంతమంది, తెలుసా? అక్కడ అవి కూడా సెట్ అవుతాయి. ఒకసారి నేను గజ్జల కొండ అనండి, అక్కడ గజ్జలు ఉండవు, కొండలు ఉండవు. చెప్పండి, గజ్జలు ఉండవు, కొండలు ఉండవు. నేతి బీర్ అనండి, నేతి బీరకాయ అంటారు కదా, నెయ్యి ఉంటుంది దాంట్లో, ఉండదు. అక్కడ ఒక అమ్మ వాక్యం చెప్తాను ఒక స్కూల్లో, చర్చిలో అర్ధరాత్రి. ఆ ఊర్లో చాలా చెడ్డ పేరు సంపాదించుకుని ఒక స్త్రీ వచ్చి వాక్యం వింటుంది. వాక్యం వింటుంటే వాక్యం అంతా అయిపోయినాక ధ్యానం చేస్తున్నాం. ధ్యానం చేస్తుంటే ఇక్కడ పులిపీఠం మీద నుంచి అక్కడ కొස්සకు లాస్ట్గా నిలబడింది ఆమె. ఆమెకు ఉరికిపోయి ఆ యొక్క శక్తి, దేవుని యొక్క శక్తి వెలుతురు మళ్ళా మనిషిని ఒక్కసారి టప్ అని ఆవరించింది. ఇక్కడి నుంచి స్పీడ్గా పోయి ఆవరించేస్తే ఆమె రొమ్ము కొట్టుకొని పాపని 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 మొత్తం హృదయం బద్దలైటట్టు ఏడుస్తుంది. తెల్లారా ఊరోళ్ళు అందరూ అంటారు, ఆ ఊరులో నన్ను అప్పుడప్పుడు వాక్యానికి పిలుస్తారు. ఆహ్వానించువారు, సంఘ కాపరి ఆహ్వానించువారు, సంఘస్థులు ఆహ్వానించువారు, పలానా సంఘం పేరు అని పెడతారు కదా.
అక్కడ అట్లా పెట్టరు. ఆహ్వానించేవారు గ్రామస్తులను పెడతారు. ఎక్కడ నిన్న రాసంటే పోస్తారు, విన్నారు ఎక్కడ? ఆహ్వానించేవారు గ్రామస్తులను. హల్లెలూయా. నేను అన్ని పాంప్లెట్స్ ఫైల్ చేసుకుంటే హల్లెలూయా యేసు చేసిన కార్యాలన్నీ కనుక ఒక్కొక్కటి వివరించి రాస్తే ఆ రాయబడిన గ్రంథాలకు భూలోకంలో అసలు ఇప్పుడు మనుషులకే జాగ సరిపోవట్లే. వింటున్నారా? అసలు మళ్ళీ మన భారతదేశం భూభాగం తక్కువ, జనాభా ఎక్కువ. చైనా దేశం మనకంటే భూభాగం అదే జనాభా ఎక్కువే, కానీ భూభాగం మనకంటే 4 రెట్లు ఎక్కువ ఉంటుంది. వింటున్నారా? అక్కడ ఎంత జనాభా ఉన్నా ఫరకేం పడదు. మనకంటే డబుల్ ఉన్నా కూడా ఫరకేం పడదు. మన దగ్గర మాత్రం అట్లా కాదు. చిన్నప్పుడు ఉన్న ధరలు ఇప్పుడున్నాయి. అసలు వాళ్ళ దగ్గర మనలాగా అట్లా పెరగవు. వాళ్ళ దగ్గర ఇంకా వేరే వేరే దేశాలు అయితే ఇంకా భూభాగం చాలా ఎక్కువ, మనుషులు చాలా తక్కువ. అమెరికాలో అయితే మన దేశంలో ఉన్న జనాభాలో మన ఒక రాష్ట్రంలో ఉన్న జనాభా అమెరికాలో 32 కోట్లు. ఉత్తరప్రదేశ్ జనాభా. అమెరికా జనాభా ఎంత? 35-40 కోట్లు కూడా లేదు అమెరికా జనాభా. జాగ్రత్తగా వినండి. దేవుని వాక్యం ఏమని చెప్తున్నదో, సంఘముతో కాదు, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు. ఆత్మ అసలు సంఘాన్ని స్థాపించిందే ఆత్మ. మేడగదిలో 120 మంది పరిశుద్ధాత్మ పొందిన రోజు సంఘం కట్టబడ్డది. యేసు ప్రభు ద్వారా సంఘం కట్టబడలేదు, సువార్త చెప్పబడ్డది. బాప్తిస్మ యోహాను ద్వారా దేవుని మార్గం సరళం చేయబడింది. దేవుని దగ్గరికి కొంతమంది మనుషులు రావడానికి ద్వారం తెరవబడ్డది, అంతే. యేసు ప్రభు ద్వారా సువార్తమానం ప్రకటించడానికి ప్రభువుకి యెహోవా ఆత్మ నా మీదకి వచ్చాను, సువార్త ప్రకటించబడింది, అంతే. కానీ సంఘం కట్టబడింది మేడగదిలో 120 మంది. యేసు చనిపోయి తిరిగి లేచిన తర్వాత పరలోకానికి వెళ్ళిన తర్వాత 40 రోజులు ఆయన భూమి మీద సంచరించిన తర్వాత 10 రోజులకు పరిశుద్ధాత్మ సంఘం కట్టబడింది. అయితే కట్టబడిన తర్వాత సంఘం విస్తరిస్తున్నప్పుడు అనేక లోపాలు మళ్ళా ఆవరించినాయి. దాంట్లో అన్యజనుల ఆచారాలు ఆవరించినాయి, భక్తుల పోకడలు, పనికిమాల వారి పోకడలు, వేషధారుల పోకడలు అన్ని దాంట్లో మళ్ళీ ఎప్పట్లాగా ఆవరించినాయి. ఇంకా కొన్ని సంఘాల స్థితి శాస్త్రుల ఆత్మ, పరిచయాల ఆత్మ, సద్దుకేల ఆత్మ కూడా సంఘాలలో కనబడుతుంది. నేను ఏది నమ్మననే క్రైస్తవులు కూడా ఉన్నారు. వింటున్నారా? ఏది నమ్మనంటాడు మన క్రైస్తవుడే. అయితే ఏదేమైనప్పటికీ ఆత్మ సంగములతో చెప్పుతున్న మాట చెవులు లేనోళ్ళు వినాలా, చెవులు ఉన్నోళ్ళు వినాలా? అక్కడ ఏమన్నా వస్తుంది? హల్లెలూయా చెప్పండి. ఎవరట? చెవి గలవాడు. చెవులు కూడా కాదు, చెవే. కొంతమందికి ఒక్క చెవి పనిచేస్తుంది, ఒక చెవి పనిచేయదు. కొంతమందికి ఒక కన్నే పనిచేస్తుంది, ఇంకొక కన్ను పనిచేయదు. చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్నమాట వినును గాక. అయితే జయించువానికి మరుగైన మన్నాను భుజింపనెత్తును. మరుగై ఉండంటే చెప్పండి, మరుగై ఉండంటే అర్థమైంది? మరుగై ఉన్నా అంటే దాచిపెట్టబడి ఉన్నా, లేకపోతే అర్థం కాని, లేకపోతే గ్రహింపు కానీ, లేదా మరుగు చేయబడిన. చెప్పండి ఏంటిది? మరుగు చేయబడిన మన్నా అంటే అర్థమైందంటే జీవం గలయిసేది. చెప్పండి, మన్నా అంటే అర్థమైంది జీవం గలయిసేది. అయితే జీవము గలయిసే మన్నా ఎవరికి? చెవులు ఉన్నోళ్ళకే అర్థమవుతుంది అది మన్నా అని. ఇక ఎవరికైతే ఈ జీవం గలయిసే మన్నా అర్థం కాలేదో
వాళ్ళకి జీవం లేని వాళ్ళే, జీవం లేని సంఘమే. చెప్పండి, ఏం లేని సంఘం? జీవం లేని సంఘం. కొంతమంది పిల్లల్ని అక్కడక్కడ పిల్లగాని కొరకు పిల్లల్ని చూడటానికి 10 మందిని 20 మందిని చూస్తారు. నేను అనుకుంటా ఆ పిల్లలో జీవం కనబడదు కావచ్చు. ఈ అమ్మాయి బాగాలే, ఈ అమ్మాయి బాగాలే, జీవం కనబడదు కావచ్చు. ఈ అబ్బాయి బాగాలే, ఈ అబ్బాయి బాగాలే అని తోసేస్తారు. తెలుసా, ఒక ఆయన ఆ మధ్యన మా దగ్గరకు వచ్చాను. భార్య చచ్చిపోయింది పాపం. మా సంఘంలో ఎవరైనా అమ్మాయిలు ఉన్నారా అని వచ్చాం. చూపెడితే ముఖంలో కలయలేదు, వద్దు, అస్సలే లేదు, ముఖంలో జీవమే లేదు, అసలు కలయలేదు, వద్దు వద్దని ముఖంకెళ్ళి చుట్టం పక్కన పెట్టడం, ముఖంకెళ్ళి చుట్టం పక్కన పెట్టడం. గమ్మత్తు. ముఖంకెళ్ళి చుట్టం పక్కన పెట్టడం, ముఖంకెళ్ళి చుట్టం పక్కన పెట్టడం. సంగములతో ఆత్మ చెప్పొచ్చన్నమాట. చెవిగలవాడు విన్నుగాక. జయించువానికి మరుగైన మన్నాను భుజంపనిత్తను. భుజంపనిత్తంటే నోటికాడ తీసేస్తాడు. మళ్ళా భుజంపనిత్తంటే ఆయన సెలవిస్తేనే మనం తినాలి. ఆయన సెలవు లేకపోతే మనకు ఆ మరుగైన మన్నా జీవం కలిసే వాక్కులు మన దగ్గరికి రావు. వింటున్నారా? అన్ని జీవం లేని వాక్కులే వస్తాయి. వాళ్ళు అయ్యే ఇష్టపడతారు, మనలో జీవం ఉండదుగా. లేయలియా. మరియు అతనికి తెల్లరాని రాతనిత్తను. జయించువానికి మరుగైన మన్నా. జయించడం అంటే ఏంటిది? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఈ 3 తండ్రి వలన పుట్టినవి కావు. చెప్పండి. ఈ 3 తండ్రి వలన పుట్టినవి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. లోకములో ఉన్నంత అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవడమ్మనివి తండ్రి వలన పుట్టినవి కావు, లోక సంబంధమైనవే. వీటి కొరకు ఎవరైతే ప్రాకులాడుతారో లేదా అవి ఎవరి దగ్గర అయితే ఉన్నాయో, ఈ 3 విషయాలు ఎవరి దగ్గర అయితే ఉన్నాయో వాళ్ళలో జీవం లేదు. ఎందుకంటే చీకటికి వెలుగు పొత్తుండదు ఎప్పుడు. నీతికి దుర్నీతికి సాంగత్యం ఉండదు ఎప్పుడు. చెప్పండి, నీతికి దుర్నీతికి సాంగత్యం ఉండదు ఎప్పుడు. చీకటికి వెలుగు ఉంటే అక్కడ చీకటి అని ఉండాలా, లేకపోతే ఇప్పుడు చూడండి, ఈ గదిలో సగం చీకటి సగం వెలుతురు ఉందా? అంత వెలుతురే ఉందా? చెప్తే ఏమవుతుందమ్మా? అంత వెలుతురే ఉందా? కొంత చీకటి ఉందా? రాత్రిలాగా చీకటి ఉందా? అర్ధరాత్రి ఉండే చీకటి ఉందా? కొంత భాగం ఉన్నదా? ఇది ఉన్నదా? ఇట్లా అంటే తలకాయ ఎటు ఊపితే నాకేం అర్థం కాదు. ఇది ఇప్పుడు చీకటి ఉందా, వెలుతురు ఉందా? క్రీస్తుకు బెలియాలకి ఏమి సంబంధం అని రాస్తుంది. మనం జీవనం గల దేవుని పిల్లలమై ఉన్నామని రాస్తుంది. కుమార్తెలమై ఉన్నామని రాస్తుంది. కనుక సంగములతో ఆత్మ చెప్పొచ్చున్న మాట చెవి గలవాడు విన్నుగాక. లోపల ఆత్మ ఉండి చెప్పాలి, ఆత్మ ద్వారా చెప్పాలి. చెప్పండి. యేసుప్రభు అంటాడు, నేను పరలోకించి దిగి వచ్చినా అంటాడు. వానికైనా తలకాయ ఉన్నదిరా? యోసేపు కొడుకు కాదురా, మరియమ్మ కొడుకు కదా, పరలోకం నుంచి దిగొచ్చినని చెప్తాడు. ఏంటిది? అవును, పరలోకం నుంచి దిగొచ్చింది ఆత్మ ఆయన మీదకి. అవునా? చదువుతారా? లూకాసు వార్త 3వ అధ్యాయం 21వ వచనం. లూకాసు వార్త 3వ అధ్యాయం 21వ వచనం. ప్రజలందరూ బాప్తిసం పొందినప్పుడు యేసు కూడా బాప్తిసం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారంతో పౌరములు ఆయన మీదకి. అంతే. అప్పుడు ఆత్మచేత నడుస్తుండ. ఆత్మ మాటలు ఆత్మయే, భాష తలంపులు ఆత్మయే, ఆయన ఆలోచనలు ఆత్మయే, ఆయన కార్యాలు ఆత్మకార్యాలే. ఆయన తలంపులు, ఆయన ఆలోచనలు, ఆయన ఉద్దేశాలు, ఆయన ప్రణాళికలు, ఆయన మాటలు. ఒకసారి అమ్మను చెల్ల ఇద్దరు చక్క నిలబడ్డారు. అయ్యా మీ అమ్మ వచ్చింది, మీ చెల్లి వచ్చిన.
ఎవరు మా తల్లి, ఎవరు మా అంత ఆత్మకు తల్లి ఎక్కడిది? మళ్ళా ఆత్మ అనేది ఆత్మతోటి మాట్లాడుతుండు. ఎవరు నా తల్లి, ఎవరు నా చెల్లి, ఇదిగో నా వాక్యం నా వాక్య పక్క నడిచేవారు. మనం కూడా దేవుని నమ్మిన తర్వాత అంత ఆత్మచేత నడిపించబడాలి. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుతురో వారందరూ. తెలుసా మీకు వాక్యం? తెలియదు అనుకుంటున్నా. అయితే మీకు ఎప్పటికీ మీ ఎమ్మటి ఉండాలి నేను జ్ఞాపకం చేయడానికి. అంటే మీరు ఆ దారి తప్పినప్పుడల్లా నేను వాక్యం గుర్తు చేయాలి ఎమ్మటి ఉండి. అది అసాధ్యమైన యేసు ప్రభు నేను వెళ్ళటం మీకు ప్రయోజనకరం, నేను వెళ్ళనీడల ఆదరణకర్త మీ వద్దకు రాడు, ఆయన వచ్చి మీ అందరిలో ఉంటాడు అన్నాడు. అదే మనం ఎప్పుడైతే శరీర విషయాలకి ధ్యానం వెళ్ళిపోతుందో, మనం ఎప్పుడైతే నేత్రాశల విషయం మీదకి మన ధ్యానం వెళ్ళిపోతుందో, మన ధ్యానం ఎప్పుడైతే జీవపు డంబాల మీదకి వెళ్ళిపోతుందో ఆత్మ పక్కకి వెళ్ళిపోతాడు. ఇక చేసుకో, తిట్టుకో, ఇక చంపుకో, ఇక కరుసుకో, ఇక కొట్టుకోండి, ఇక తిట్టుకోండి, ఇక తినండి, బాగా తినండి, తాగండి. ఏ ఆశను? శరీరాశ, నేత్రాశ, జీవపడ్డామ. ఇక టక్కులు వేసుకో, ఇక టిక్కులు వేసుకో, ఇక టైర్లు కట్టుకో, ఇక ఏం వేసుకుంటావు? మొత్తం జీవపు డంబం, గొప్పతనం కావాలి కదా. డంబం. ఒక ఫోన్ అంటే ఒక ఆయన ₹1,00,000 అట. 1,00,000 కోటి రూపాయలు కూడా కావచ్చు. ఎందుకంటే దీనికి ఉంగరాలకు ఉన్న రాళ్ళు ఉంటాయి కదా, అక్కడక్కడ పొదుగుతారు అన్నమాట. పొదిగితే ఇక చెక్ 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 జిమ్ 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 అంటూ ఉంటుంది. అది ₹1,000 ఫోన్లో అయ్యే మాటలు వస్తాయి, లైన్ కలిపితే దీంట్లో అయ్యే వస్తాయి, వేరే ఏమి రావు. వేరే వింటున్నారా? జాగ్రత్త. డంబం ఎందుకు చెప్పండి మనకు? డాంబికాలు ఎందుకు చెప్పండి? నాకు తెలిసిన ఒక అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న కూలి నానిపోతారు, బుల్లెట్ బండి కొనడండి. కూలి నానిపోతారు వాళ్ళ అమ్మ నాన్న, బుల్లెట్ బండి అంటే వాళ్ళ కొత్త బండి, కారు మెయింటైన్ చేసినంతే. నన్న మీ కొడుకు ఏమన్నా తెలుగు అయ్యగారు నాకు అదే కావాలంటే అయ్యగారు, బుల్లెట్ బండి. మళ్ళా డిగ్రీ చదువుతున్నాడు, మన సమాసమే. బుల్లెట్ బండి, మళ్ళా బుల్లెట్. నాకైతే మీరు నమ్మండి, నేను మోటార్ సైకిల్ కొనాలంటేనే భయం అవుతాను నాకు. ఏంది 60,000, 70,000, 80,000, ₹1,00,000 బోవు అంట. నేనైతే సైకిలే, లూనానే, తర్వాత ఆటోనే. వింటున్నారా? అది కూడా సెకండ్ హ్యాండ్ తీసుకుందాం అంటే అమ్మగారు అన్నది సెకండ్ హ్యాండ్ వద్దు అన్నది. ఫస్ట్ హ్యాండ్ తీసుకున్నాం. అది 8-9 సంవత్సరాలు టైర్ కూడా పంచర్ కాకుండా నడిచింది. 8-9 సంవత్సరాలు. నేను 12-13 సంవత్సరాలు సైకిల్ ఎక్కన, చిన్న పంచర్ కూడా కాల, ఒక్క పంచర్ కూడా కాల. అదే నువ్వు తీసుకుపోతావు అనుకో, మళ్ళీ వచ్చేటప్పుడు నెట్టుకొచ్చాడేమో నువ్వు. మరి కళ్ళెటు పోయినాయో, తలకాయటు పోయిందో, మరి ముళ్ళ మీదకెళ్ళే తీసుకెళ్ళిండు. నాకు ముళ్ళు కనబడలేదు అయ్యగారు నీ నడిపింపట్ల. నాకేమో ముళ్ళుంటే తప్పిస్తాడు, ఇటు ముళ్ళుంది ఇటు తిప్పి హ్యాండిల్ అంటాడు దేవుడు. నీకేమో ముళ్ళ మీదకే తీసుకువెళ్తుంది, నీ మీద ఏమున్నది నాకు తెలియదు. ఖచ్చితంగా ముళ్ళ మీదకే తీసుకుపోతుంది. నన్ను ముళ్ళుంటే ఇటు తిప్పు, ఆడ ముళ్ళున్నది అంటాడు అంతే. ఎందుకు ఇట్లా అంటే, ఆత్మ సంగములతో చెప్పే మాటలు చెవిని పెడితే అట్లుంటుంది, చెవిని పెడితే ఇట్లుంటుంది. చాలా తేలిక బాగుపడటం, చాలా తేలిక అంటే తేలిక బాగుపడటం. అయితే నువ్వు చెవులు ఇస్తే బాగుపడతావు. చెప్పండి, ఏమిస్తే బాగుపడతావు? చెవులు ఇస్తే బాగుపడతావు. లేయా చెవుల గురించి ఒక అయ్యగారు ఒక ఉపమానం చెప్పాడు, నాకు అప్పుడు జ్ఞాపకం వస్తుంది. ఒక పెద్ద అడవిలో ఒక జింక ఈనమోపోయింది. పాపం పొద చూసుకొని, చీకటి పొద చూసుకొని దాంట్లో పోయి డెలివరీ అయిపోయింది. ఆ జింక పిల్లలు ఏంటంటే ఈయనకు ఒక గంటకు అర్ధగంటకు చెంగున ఎగిరి తల్లితోటి పాటు కూడా ఎగురుకుంటూ వస్తాయి. పాపం డెలివరీ అయినప్పుడు బాగా ఆకలి అవుతుందట కదా, నిజమేనా?
పాపం దానికి బాగా ఆకలి. ఆ పిల్ల చెప్పిందట, ఇగో నువ్వు ఇప్పుడే పుట్టినావు, లోకం జ్ఞానం నీకు రాలేదు, వింటున్నావా? నేను చెప్పిన మాట ఇక్కడే ఉండును, బయటికి వెళ్ళకు. పులులు, సింహాలు, గుంటనక్కలు, రకరకాల క్రూరముగాలు ఉండే స్థలం ఇది, బయటికి రాకు. నేను ఎప్పుడో కొద్దిగా కడపండ మేత మేసి వస్తా అని అన్నారు. అని చెప్పి పోయి పాపం అది మేతకు పోయేసరికి ఇది లోపల ఉండాలి కదా, మా అమ్మ ఎందుకో లోపల ఉండొద్దు అన్నది అని బయటకు వచ్చింది. అప్పుడే డెలివరీ కాదు, ఒక చిన్న పిల్లల తల్లి కలిగిన పెద్ద పులి ఆ దారిన పోతేసరికి జింక పిల్ల ఎగరటం చూసింది. అబ్బా, నా పిల్లలకు లేత మాంసం కావాలి, భలే దొరికింది, రక్తం కూడా తాపించాలి వాటికి, దీని రక్తం కూడా అని ఆలోచన చేసి ఆ పెద్ద పిల్ల వచ్చి ఈ జింక పిల్లని ఒక్క పొట్టి పెట్టగానే పాపం వెల కొట్టుకొని చచ్చిపోయింది. దీన్ని గుంజుకపోతే రక్తం అంతా మట్ల కలిసిపోతుంది, ఒకవేళ ఇక్కడే ఉన్న రక్తం ఇక్కడే గడ్డగడుతుంది, నా పిల్లల్ని వచ్చి తినిపిస్తా అని చెప్పేసి ఇంతలో ఆలోచిస్తుండగానే ఒక నక్కటి వచ్చింది. నక్క జింక పిల్ల నా పిల్లల కొరకు షికారు చేసిన, నువ్వు కావాలండు, ఎవరిని రానియకు అని చెప్పేసరికి చెప్పి ఆ చిన్న పిల్లల్ని తీసుకొని పోద్దామని పెద్ద పులి పోయింది పిల్లల్ని తీసుకురావటానికి. ఇక్కడ షికారు అయింది కదా, తీసుకురావడానికి పోయింది. తీసుకొని రానే వచ్చింది. వచ్చేసరికి ఈ నక్క ఏం చేసింది, ఈ జింక పిల్ల 2 చెవులు కొరుక్కొని తిన్నది. దాని పానం ఆగలేక చెవులు కొరుక్కొని మళ్ళీ రక్తం కనబడుకుని మొత్తం నాకి మళ్ళీ ఎప్పట్లాగా బోడ చేసింది. పెద్ద పిల్ల రానే వచ్చింది, గుర్తుపెట్టింది చెవులు లేవని. నక్క ఇక్కడ రానాడు, ఏంటి నీకు కావాలన్నామంటే 2 చెవులు తిన్నావు, అమ్మతోడు, మా నాయనతోడు, మా బిడ్డతోడు, చెల్లెతోడు, నువ్వు నమ్మపోతాడు. నాకు ఒకేసారి నేరాలు మాపకొని ముందే నేను వద్దనుకున్నా, ఉండాలనుకుంటే నువ్వు ఉండు, ఏం కాదు ఉండు అని ఉంచినావు, కావాలించినావు. నేను చూసినా 2 చెవులుండే, చెవులు లేవంటే ఉండే అంటే ఏంటిది అని ఇద్దరికి రెండింటికి ఇదో ఉన్నాయంటది లేవంటది. ఇగో ఒక పని చెప్తానా, చుట్టుపట్టే దీని తల్లి ఎక్కడ మేస్తూ ఉంటుంది, పిలుచుకురాపోన్నాడు. పిలుచుకొచ్చింది తల్లిని. ఏ సంగతి, ఈ పిల్ల నీదేనా? అవును, నా పిల్లేనా. మరి దీనికి చెవులుండేనా పుట్టినప్పుడు అంటే, చెవులుంటే దానికి ఈ గతి ఎందుకు పట్టు, చెవులుంటే దానికి ఈ గతి ఎందుకు పెట్టేది, చెవులు లేవు అన్నది పాపం. అది చెప్పేటప్పుడు ఇంటే చాలండి, ఉత్తగానే యేసుపువ్వులాగా తయారైపోతాం మనం, యేసుపువ్వులాగా తయారైపోతాం. నీకు నాకు దేవుడు ఎందుకు ఆత్మనిస్తుందంటే మనం యేసుపువ్వులాగా మారటానికి ఇస్తున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చదవండి. మనం ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వల్ల ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచును. చూడండి, కోడిగుడ్డు దానికి తలకాయ ఉండదు, దానికి కాళ్ళు ఉండవు, దానికి చెవులు ఉండవు, దానికి ముక్కు ఉండదు, దానికి మూతి ఉండదు, రెక్కలు ఉండవు. తల్లి రెక్కల కింద 21 రోజు పొదగాల, రెక్కల కిందనే ఉండాలి కొద్దిగా. మళ్ళీ ఈ పిల్లలాగా బయట ఉండకూడదు, ఈ జింక పిల్లలాగా దుప్పిల్లలాగా మనం బయట ఉండకూడదు, ఉండవన్న కాడే ఉండాలి. తల్లి రెక్కల కింద ఉండాలి. ఉంటే ఖచ్చితంగా ఆ గుడ్లన్నీ తల్లి పోలికలాగా పిల్లలైపోతాయి. అవునా అంటే కొన్ని సీగుడ్లు అవుతాయి. ఎందుకైతే సీగుడ్లు ఒకరోజు రెక్కల కింద లేదు, సీగుడ్డు ఎందుకైతుంది?
ఒక్కరోజు లేకున్నా అట్టనే అవుతుంది. ఒక్కరోజు లేకున్నా అట్టనే అవుతుంది. ఇవాళ మీరు లేకుంటే కూడా మీరు కూడా అట్టనే అవుతారు. ఇవాళ ఇప్పుడు వాక్యం చెప్పేట మీరు చెవులు ఇవ్వలేదనుకో, మీరు కూడా షీగుడ్డు అయిపోతారు. గుడ్డే కానీ షీగుడ్డు మీ ఇష్టం. మరి ఇంటే వినండి, లేకపోతే లేదు. సంగములో ఆత్మ చెప్పుచున్నమాట చెవి గలవాడు వినుగాక. జయించువానికి మరుగైన మన్నాను భుజంపనిత్తను, మరియు అతనికి తెల్లరాతనిత్తను. బాగా జాగ్రత్తగా వినండి. దేవుడిచ్చిన వాక్యమే నువ్వు అంగీకరించాలి. నీ ఇష్టం వచ్చిన వాక్యాల ప్రకారం క్రైస్తవ జీవితం జీవించకూడదు. వింటున్నారా? నేనైతే రోజు దేవుడిచ్చిన అధ్యాయాలే, దేవుడిచ్చిన కీర్తనలే, దేవుడిచ్చిన సామెతలే చదువుతాను. నేను బైబిల్ ఒక్కసారి చదివినా, అది కూడా తెలవక చదివినా, తెలిస్తే చదవకపోతాను. ఒక్కసారి చదివినా, రెండోసారి ఇక అవసరం లేదు అనుకున్నా. రోజు దేవుడు ఏ అధ్యాయాలు ఇస్తున్నాడో ఆ అధ్యాయాలు చదువుకుంటే చాలనుకొని ఆ అధ్యాయాలు చదువుకుంటున్నాను. ఎప్పటికంతే, రోజంతే. ఒక్కసారి చదివిన బైబిల్, రెండోసారి ఇంత మటుకు అసలు చదవాలన్న ఆలోచన కూడా రాలేదు, చదవాలన్న తలంపు కూడా రాలేదు. కానీ రోజుకు 5-6 అధ్యాయాలు చదువుతా, ఎక్కువ కూడా చదువుతా, నా ఇష్టంగా. టైం ఉంటే టైంని బట్టి కనీసం తప్పకుండా మాత్రం బైబిల్ తప్పకుండా చదువుతా. పొద్దున్న సాయంత్రం ఆఖరి పండుకునేటప్పుడు టైం దొరకపోయినా ఎప్పుడైనా చదివేస్తా మొత్తం ఆ రోజు చదవాల్సిన అధ్యాయాలని. ఒక పెద్ద దైవజనుడు ఇట్లా అన్నాడు, నేను రోజుకు 5 కీర్తనలు చదువుతా. కీర్తనలు చదివితే దేవునితో నేను ఎలా మసులుకోవాలో నాకు అర్థమవుతుంది. సామెతల గ్రంథం చదువుతా, మనుషులతో ఎట్లా నడుచుకోవాలో నాకు అర్థమవుతుంది అన్నాడు. ఇక మనకి ఇద్దరే కదా మనకి భూమి మీద, ఎవరు? మనుషులు. ఈ ఇద్దరితో సంబంధం ఉంటే దయ్యం మన జోలికి రాదు. దేవునితో మనుషులతో నీకు సంబంధం ఉంటే దయ్యం నీ జోలికి రాదు. కనుక దయచేసి దేవుడు మీకు మరుగైన మన్నాను, మరుగై ఉన్నంటే నువ్వు ఏ మన్నా దేవుడిచ్చిన ఏ వాక్యం ఇస్తే నీ జబ్బునేమవుతుందో, ఏ వాక్యం ఇస్తే నీ అప్పులు తీరుతాయో, ఏ వాక్యం ఇస్తే నువ్వు స్వస్థత పొందుతావో, ఏ వాక్య ప్రకారం నడిస్తే నువ్వు మేళ్ళు అనుభవిస్తావో, ఏ వాక్య ప్రకారం నడిస్తే నీకు సంతోషం వస్తుందో, ఏ వాక్య ప్రకారం వస్తే నీకు సమాధానం వస్తుందో ఆ వాక్యమే ఇస్తాడు. మరుగైన అది మరుగు చేయబడ్డది. నాకు మొరపెట్టము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నువ్వు గ్రహింపలేని గూఢమైన గొప్ప సంగతులు నీకు తెలియజేస్తాను. ఇంకా సామెతలు 25:2 చూస్తే సంగతి మరుగు చేయట దేవునికి ఘనత, దాన్ని శోధించి తెలుసుకుంటా రాజులకు. నువ్వు బాగుపడే సంగతి దేవుడు మరుగు చేశాను, నువ్వు స్వస్థత పొందే సంగతి దేవుడు మరుగు చేశాను, నువ్వు రక్షణ పొందే సంగతి దేవుడు నీకు మరుగు చేశాను. వింటున్నారా? లోకానికి మరుగు చేసిన సంగతులు కొన్ని ఉన్నాయి, క్రైస్తవులకు మరుగు చేసిన సంగతులు, సంఘానికి మరుగు చేసిన సంగతులు కొన్ని ఉన్నాయి. అయితే లోకానికి మరుగు చేసిన సంగతి ఏంది? రక్షకుడు ఎవరో తెలియదు. మరి క్రైస్తవులకు మరుగు చేసిన సంగతులు ఏంది? బాగుపడటం ఏందో తెలియదు, స్వస్థత పొందడం ఏందో తెలియదు. క్రైస్తవులైన కూడా బాగుపడని క్రైస్తవులు లేరా? అది వాళ్ళకు మరుగు చేయబడ్డది. క్రైస్తవులైన కూడా స్వస్థత పొందని క్రైస్తవులు లేరా? క్రైస్తవులైన కూడా అప్పు తీరని క్రైస్తవులు, అప్పు చేసి తీర్చలేని క్రైస్తవులు లేరా? భక్తిహీనుడు అప్పు చేసి తీర్చకుండా నన్ను రాసింది. చెప్పండి, భక్తిహీనుడు అప్పు చేసి తీర్చలేడట. భక్తిహీనుడు అప్పు చేస్తే కాదు, అది అసాధ్యమట, అతని వల్ల కాదట తీర్చడం. లేయా. కానీ వాక్యం ఏం చెప్తుంది? నువ్వు అనేక జనులకు అప్పిచ్చలేవు కానీ అప్పు చేయవు. ఎందుకు? నీ దేశం మీద దేవుడు సకాలంలో వర్షాలు కుమ్మరిస్తాడని రాసింది. లేయా. కనుక జయించడానికి మరుగైన మన్నాను భుజం. నువ్వు జయ జీవితం ఇస్తేనే మరుగైన మన్నా. ముందు శరీర ఆశల జోలికి పోవద్దు, దేవుని నమ్మిన నేత్రాశల జోలికి పోవద్దు, జీవపు డంబాల జోలికి పోవద్దు. మరి ఎట్లా ఉండాలి అంటే ఫిలిప్పీ 4:11 చదవండి. నేత్రాశంలో ఎట్లుండాలో ఫిలిప్పీ 4:11.
అదే నాకు కొదవ కలిగి ఉన్నదని నేను ఇలాగూ చెప్పటం లేదు. నేను ఏ స్థితిలో ఉన్నా కూడా ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకున్నాను. ఇప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతృప్తిగా నేర్చుకుంటే నీ దగ్గరికి శరీరాశ రాదు, నీ దగ్గరికి జీవపడమ్మం రాదు, నీ దగ్గరికి నేత్రాశలు రావు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతృప్తిగా నేర్చుకుంటే నువ్వు సాపే ఉన్నది సాపల పండు కూడా నేర్చుకున్నావు. నీకు వేరే ఆశ రాదు. పరుపుల మండాలి, మంచం కొనాలి, దండ్ల పరుపు కొనాలి, ఇసుంటి ఆలోచన రావు. ఎక్కడ ఉంటే అక్కడ అడ్జస్ట్ అయిపోవాలి మనం. అర్థమైందా? అర్థమైందా? అంటే మీరు డాంబికాలు చూపెట్టొద్దు, మీరు మీ భర్తల్ని ఫ్రై చేయొద్దు. ఇప్పుడే చెప్తున్నా, వాళ్ళ మీద సనగొద్దు, గొనుగొద్దు. నువ్వు ఒక భర్తవారా? శాతగారిని పెళ్ళేం చేసుకున్నావురా? ఇసంటి తిక్కల మాటలు మాట్లాడొద్దు. క్రైస్తవులు అయిన తర్వాత బైబిల్ నమ్ముకొని దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఊరికే మా చెల్లె చూడు, మా మరిది చూడు, ఊరికే మా బావ చూడు, మా అక్క చూడు, ఊరికే ఎదురింగింటి వాళ్ళు చూడు, పక్కింటి వాళ్ళు చూడు అని ఏడుచుకొని తలకాయ గోడ కొట్టుకోవద్దు, తలుపు గుద్దుకోవద్దు. ఓ అమ్మా, వీళ్ళందరూ ఉన్నారు దీంట్లో, నేను ఏమో అనుకుంటున్నా. ఓ అమ్మా, ఎందుకమ్మా అట్లా చేస్తారు? నువ్వు బాగుపడే విషయం మరుగు చేయబడ్డది. దేవుని దగ్గరికి వెళ్ళి దేవునితో కొట్లాడు, ఎందుకు రక్షించను నన్ను? దరిద్రంలో ఉండటానిక? దరిద్రం ఉండటానికి కాదు. మీరు యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడు, మీరు తన దారిద్రంలో ధనవంతులు కల మీ నిమిత్తము దరిద్రుడైన రాసింది. ఆ మరుగైన విషయాలను దేవుని దగ్గర తెలుసుకో. 49వ కీర్తనలో రాసి ఉంటది, సామాన్యులేమి, సామంతులేమి, ధనుకులేమి, దరిద్రులేమి, లోక నివాసులందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చి, అయ్యో ఒకళ్ళు కూడా అందుకోరు, ఇంకా 5 నిమిషాల దానికి అందుకోరు. ఏంది? సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా, మీరందరూ ఏకముగా కూడి చెవియొక్కడు. ఇంకా చదవండి. నా నోరు విజ్ఞాన విషయములు పలుకును, నా హృదయ ధ్యానం పూర్ణ వివేకమును కూర్చున్నదై ఉండును. గూఢార్థము గలదానికి నేను చెవియొగ్గదను. మరుగు గూఢార్థంతో ఉన్నది బైబిల్ అంతా, మరుగు చేయబడ్డది. అందుకొరికి అందరూ ధనవంతులు కావట్లేదు, అందరూ అప్పులు తీరట్లేదు, అందరూ సంతోషంగా లేరు, అందరూ ఉల్లాసంగా లేరు, అందరూ ఆరోగ్యంగా లేరు. ఆరోగ్యం ఇయ్యడా దేవుడు? మరి రోగాలు ఎందుకున్నాయి? అప్పులు తెచ్చడా దేవుడు? మరి అప్పులు ఎందుకున్నాయి? ఇండ్లు ఇయ్యాడా దేవుడు? గుడిసె ఎందుకున్నది? మరే మంచి బట్టలు ఇయ్యాడా దేవుడు? శనిగిపోయిన అంగీలు ఎందుకు, బట్టలు ఎందుకున్నాయి? మరే అవి నువ్వు తెలుసుకోవటం లేదు. దేవుని దగ్గర నుంచి నీకు టైం లేదు అనండి. మాకు టైం లేదు అనండి. టైం లేదనే నన్ను పంపించి జ్ఞాపకం చేసిండు. నీకు టైం లేదనే నా టైం అంతా దేవుడు తీసుకొని నువ్వు అన్ని పనులన్నీ బంద్ పెట్టు, నీ బాధలన్నీ నేను తీరుస్తా, నాయన్నీ నీవి, నీయన్నీ నావి. మీకు టైం తీరదు కాబట్టి అవన్నీ తెలుసుకోవడానికి నన్ను పంపించి వాళ్ళకు కొద్దిగా అర్థమయ్యేటట్టు చెప్పు. చెవులు ఉన్నోళ్లకు బాగుపడతారు. చెవులు గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్నమాట. హల్లెలూయా. జయించువానికి మరుగైన మన్నాను, మరియు అతనికి తెల్ల రాతినిత్తును, ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరుండును. అది పొందిన వానికే గాని మరి ఎవరికి తెలియదు. హల్లెలూయా. నేను నా పేరు ఇంత ముందు ఒకటి ఉండే, పేరు మార్చుకున్నంత మాత్రాన క్రైస్తవులం కామా? పేరు మార్చుకుంటేనే క్రైస్తవులమా అని నేను కొంతకాలం నా పేరు మార్చుకోలే. ఇట్లా ఈ వాక్యం చదివిన తర్వాత వింటున్నారా? మరియు అతనికి తెల్ల రాతినిత్తును రాయిచ్చిండు నాకు కలలో. ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరును చెక్కలే, ఇంకా దాని మీద పేరు చెక్కలే, పాత పేరే ఉంది.
నా దగ్గర, పొందిన వానికే కానీ అది మరెవరికి. ప్రభా, నేను భూమి మీద ఏ పేరుతో పిలువబడితే నీకు మహిమ కలుగుతుంది అని అడిగాను. అడిగితే నా పేరు ఇంతమంది ఉన్నది కొట్టేసి ఆమోస్ అని పడింది. మోకాళ్ళ మీద ఉండి ఇద్దరం దైవ సేవకులం ప్రార్థన చేస్తుంటే నేను ప్రార్థన చేస్తుంటే ఆయనకు చూపించాను, అయ్యా నీ పేరు పాతది కొట్టేసిండు దేవుడు, ఆమోస్ అని కనబడింది అన్నాడు. లేయలియా. ఆమోస్ అంటే బరువులు మోసేవాడు అని అర్థం. చెప్పండి, ఆమోస్ అంటే బరువులు మోసేవాడు అని అర్థం. లేయలియా. నాకు ఆ పేరు పర్వాలే, మంచిగా నచ్చింది. నా మోకాళ్ళ మించి లేచినాక పాత పేరుతో ఎవరైనా పిలిస్తే వెంబటే చెప్పాను, నా పేరు అది కాదు ఇది అని చెప్పేసి వెంబటే ఆ రోజు నుంచి ఎవ్వరు మాట్లాడినా, ఎవ్వరు పాత పేరుతో పిలిచినా అయ్యా పాత పేరుతో పిలవద్దు, నా పేరు ఇది కొత్త పేరు. అక్కడ ఏమని రాసినది? రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరుండును, అది పొందిన వానికే కానీ మరెవరికి తెలియదు. లేయలియా. అలాగే ఆత్మ కూడా, ఆత్మ పొందిన వారికే కానీ మరెవరికి తెలియదు. అలాగే దేవుని వెలుగు కూడా మన మీదకి వస్తే మన పక్క వాళ్ళ మీదకి వెలుగేమి రాదు. స్వస్థత కూడా అంతే, అది పొందిన వారికే కానీ మరెవరికి అర్థం కాదు. 119 కీర్తన 68వ వచనంలో, నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు, నీ కట్టలు నాకు బోధింపము. చూస్తున్నా, దయాళుడు కనుక మన మీద దయ చూపించి, మన మీద కనికరం చూపించి అనేకమైన మేలు చేస్తున్నాడు. లేయలియా. నాకు చెవులు లేనిదే మేలు చేసిండు ఆ దేవుడు. చెవులు కాలు విడుగా కన్నాం కదా, నాకు చెవులు లేనిదే ఇప్పటివరకు ఎన్ని రకాల మేలు చేసిండా. చెవులు లేనిదే నన్ను వాడుకుంటున్నాడా? చెవులు లేనిదే ఇట్లా అనకూడదు మనం మనుషులతో అన్నట్టు. దేవునితో అనేరు ఎప్పుడన్నా వాక్యం చెప్పేటప్పుడు కూడా వ్యతిరేకంగా భావాలు వ్యక్తపరిచారు సుమా, అది సరైన జ్ఞానం కాదు. వింటున్నారా అంటే చెవులుంటే ఆనండి. వింటున్నారా? లేయలియా. నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు. అట్లంటే రాళ్ల దగ్గరికి, రప్పల దగ్గరికి, చెట్ల దగ్గరికి, పుట్ల దగ్గర పోయినా కూడా గర్భఫలం అవుతుంది. అవునా అంటే అది దేవుని దయే. పాపం తిరిగి ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నారు. పోనీలే పాపం, మనిషి గుడ్డోడు పోతున్నాడు, పుట్ట దగ్గర వైపు దండం పెడుతున్నాడు, అక్కడ పోయి దండం పెడితే ఇక్కడ పోయి దండం, పోనీలే అని ఇస్తున్నాడు. మరి అట్లా అందరు పోతే అందరికి కావాలా? అందరికి అట్లా అవుతుందా? అట్లా వీళ్ళ హృదయం చూసి, వీళ్ళ బాధ చూసి, వీళ్ళ వేదన చూసి, వీళ్ళ దుఃఖం చూసి, వీళ్ళ సమస్యలు చూసి పోనీలేగా అని ఇస్తుండు దేవుడు. నువ్వు దయాళుడవై మేలు చేయుచున్నావు, నీ కట్టడలు నాకు బోధింపము. మేలు చేసినంత మాత్రాన ఇక నేను నేర్చుకోవాల్సింది ఏమీ లేదు. నేర్చుకోవాల్సింది ఉంటే నాకు మేలు చేసినా దేవుడు అసలు అట్లా అనుకోకూడదు మనం. నువ్వు దయాళుడవై మేలు చేస్తున్నావు, నీ కట్టడలు నాకు బోధింపమని అడగాలి దేవుని ఎప్పుడు. జకర్యా గ్రంథం 8:22 వచనం చెప్తుంది, అనేక జనములను, బలము గల జనములను యెరూషలేములో సైన్యములకు అధిపతి యెహోవాను వెతుకుటకును, యెహోవాను శాంతిపరచుటకును వత్తురు. ఈ రోజుల్లో చాలా మంది ఇక క్రైస్తవం ఉండదు, ఇక ఏదేదో అనుకుంటున్నారు. మామూలుగా రాదు తెలుసా దేవుని యొక్క వాక్యం. అసలు ఈ రోజుల్లో గొప్ప వాళ్ళకు అసలు అడ్రస్ దొరకటం, ఎవరు దేవుడో అర్థం కావట్లేదు. చెప్పండి, ఎవరు దేవుడో అర్థం కావట్లేదు. కొంతమంది వాళ్ళకు వాళ్ళే దేవుళ్ళు అనుకుంటున్నారు. మరో అయితే నేనే దేవుణ్ణి, నా దగ్గర నా చేతి నుంచి చెడిపించగలవాడు ఎవడన్నాడు ఆయన. యెహోవా ఎవడు అన్నాడు. యెహోవా ఎవడో నడి సముద్రాలు మునిగిండు, అప్పుడు అర్థమవుతుంది ఎవరు. వాళ్ళ కుటుంబీకులకు, వాళ్ళ బంధువులకు, అందరికి, ఆ గ్రామస్తులందరికీ అర్థమైంది యెహోవా ఎవరు. హల్లెలూయా. అనేక జనములను, బలము గల జనములను మీరు కనుక ఇప్పటి నుంచి
మరుగైన మన్నాను భుజించే జ్ఞానంలోకి వస్తే, మీరు గనుక ఎప్పటి నుంచి ఆ తెల్లరాతిని పుచ్చుకున్నట్టయితే, మీరు గనుక ఇప్పుడు తెల్లరాతి మీద కొత్త పేరు మీరు కనుగొన్నట్టయితే, అది మీకు అర్థమైనట్టయితే, అసలు ఒక్కరికి దేవుడు అర్థమైతే ఆ ఒక్క మనిషి కొన్ని వందల మందికి వేల మంది చెప్తారా దేవుడు దేవుడు అనిపిస్తాడు తెలుసా. ఒక్కరికి దేవుడు ఎవరు అర్థమైతే, నాకు ఒక్కరికి అర్థమైంది అంతో ఎంతో, కొన్ని వేల మంది దేవుని దగ్గరకు వచ్చారు. అంతే. మీకు అర్థం కావాలి సార్ ఎవరు, అది మరుగు చేయబడ్డది. ఆ మరుగు చేయబడ్డది నీకు అర్థమైపోవాలి. అనేక జనములను, బలము గల జనములను యెరూషలేములో సైన్యములకు అధిపతి యెహోవాను వెతుకుటకును, యెహోవాను శాంతిపరచుటకును, అయ్యా నీ కోపం, నీ ఉగ్రత మా మీద ఉన్నది, మేము నిన్ను ఒప్పుకుంటున్నాం దేవుడని, రక్షకుడని అని శాంతిపరచడానికి నువ్వు చెప్పినట్టు ఇప్పటి నుంచి అని దేవుని శాంతిపరుస్తున్నావు. దేవుని శాంతిపరచకపోతే మన బతుకంతా ఆగం అవుతుంది. నేను దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, దేవా నాకు ఈ బాధలు ఎవరు కలగేశాను, నీ కష్టాలు ఎవరు కలగేశాను, మంత్రగాడ, చేతబడ, బాణమత, ఇంకేదేదో ఎవడన్నా ఊదిపించిండా, ఎవడన్నా చేపించిండా, ఎవడన్నా మా ఇంట్లో ఏదన్నా మాతి పెట్టిండా, మా పగోళ్ళ ఎవరు అని బాగా అడిగితే దేవుడు అన్నాడు, నేనే నిన్ను ఇబ్బందుల కొలిమలు వేశాను. వింటున్నారా? వెన్నీరు వేసినట్టు కాదు, పుటం వేసాను అన్నాడు. యెషయా గ్రంథం 49లో లేయాలియా అండి 48:10, నేను నిన్ను పుటం వేసి తిని వెండిని వేసినట్టు కాదు, ఇబ్బందుల కొలిమలో నిన్ను పరీక్షించి తిని నా నిమిత్తమే. అంటే నువ్వు నేను దేవునికి కావాలి, నేను దేవునికి కావాలని నిన్ను నన్ను రక్తమిచ్చి కొనుక్కున్నాడు. అలేలుయా. నా నిమిత్తమే నేను మిమ్మల్ని అలా, నీ కష్టాలన్నీ పెట్టింది నా కొరకే అన్నాడు. నేను ఇబ్బందులు కొలిమిలు వేసింది నేను నా కొరకే అన్నాడు. నీ కొరకైతే నువ్వు చెప్పినట్టు, కానీ మరి నాకు అప్పులన్నీ తీరాలి, పిల్లల విషయంలో నాకు ఏం కొదవ కావద్దు, పెళ్ళిళ్ళ విషయంలో కొదవ కావద్దు, అంతే. కిరాయింట్లోనే ఉండి కిరాయించనే గడిచి కిరాయించి నుంచే పోయినా ఏం లేదు, పైకి ఇల్లు ఏం కావాలని కోరుకోవట్లేదు అని అడిగాను నేను, అంతే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. అనేక జనములను, బలము గల జనములను యెరూషలేములో సైన్యములకు అధిపతి యెహోవాను వెతుకుటకును. యెరూషలేము అంటే నువ్వే, నీ దగ్గర ఉంటాడు దేవుడు, గుళ్ళల్లో ఉన్నాడు, చర్చిలలో ఉన్నాడు దేవుడు, అసకృతాలయాలు ఆయన నివసించాడు. ఆయనే ఎవరినైతే యెరూషలేములాగా, అనగా దేవుడే యెరూషలేమును కట్టువాడు ఆయనే. 147వ కీర్తన చదవండి. అనేక జనములను, బలముగల జనములు యెరూషలేములో సైన్యములకు అధిపతి యెహోవాను వెతుకుటకును, ఆయన యెహోవాను శాంతిపరచుటకును. 122వ కీర్తన 2వ వచనం చదవండి. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదిరిన ఇశ్రాయేలును పోగు చేయవాడు. గుండె చెదిరిన వారిని నువ్వు గనుక యెరూషలేములాగా, అనగా దేవుని నివాస స్థలంలాగా కట్టబడితే నీ ద్వారా ఎంతో మంది గుండె చెదిరిన వారు, నీ ద్వారా ఎంతో మంది, వింటున్నారా, యెహోవాను శాంతిపరచడానికి, ఎంతో మంది యెహోవాను వెతకటానికి నీ దగ్గరకు వస్తారు. నీ దగ్గర దేవుడు కనబడతాడు. నిజంగా నీ దగ్గర దేవుడు ఉన్నాడయ్యా అంటావు. నన్నైతే ఇప్పటివరకు ఎంతో మంది అన్నారు, నిజంగా నీ దగ్గర దేవుడు ఉన్నాడు, నిజంగా నీ దగ్గర దేవుడు ఉన్నాడు, నిజంగా నీ దగ్గర దేవుడు. ఎంతో మంది అన్నారు. నేను అనమంటే కాదు, వాళ్ళు అనుభవించి అన్నారు ఆ మాట. నేను అనమంటే అనలేదు, వాళ్ళు అనుభవించి అన్నారు, చూసి అన్నారు. ఒక ఆయన అయితే ప్రార్థన చేస్తుంటే గట్టిగా ఉరికొచ్చి కాళ్ళు పట్టుకున్నాడు. కాళ్ళు నీ కాళ్ళు ఎవరు పట్టుకున్నారు? ఏ దేవుడు నిలబడ్డాడు ఇక్కడ, నేను ఆయన కాళ్ళు పట్టుకున్నా, నీ కాళ్ళు పట్టుకున్నా అంటున్నాను మన పైనుంచి. నీ కాళ్ళు పట్టుకోలే, నేను ఏజేవుని కాళ్ళు పట్టుకుని అంటాడు. దేనికి నిలబడ్డాడు అంటాడు. ఆయన మన లోపలికి వచ్చేస్తాడు. మనం ఆయన చెప్పినట్టు ఇవ్వమంటే అటుపోతే నీ లోపల ఉంటాడు ఆయన. నేను వారిలో ఉండి సంచరింతును. చదువుతారా?
యోహాను రాసిన కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం, దేవుని ఆలయమునకు విగ్రహములకు ఏమి పొందిక, మనం జీవముగల దేవుని ఆలయమే ఉన్నామని అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి, అది నీ లోపలుండేనే లోకమంతా బాధలు, కష్టాలు, దుఃఖాలు, ఏడుపులు, కన్నీరు మున్నీరుగా ఎవరైతే విలపిస్తున్నారో, ఎవరైతే మరణఛాయలున్నో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని కోరుకుంటావు. నువ్వు ఇంట్లోనే కూర్చుంటే బయటికి వెళ్ళవా? నీ భర్త నీకేనా, నీ పిల్లలు నీకేనా, నీ సంసారం నీకేనా, నీ సంపాదన నీకేనా? నేను అందుకొరకు పిలిచిండు నా దేవుడు. అందుకొరకు నేను కష్టాలలో నుంచి బయట తీసి చెవులు గలవాడు ఆత్మ సంగమనతో చెప్పుచున్నమాట వినుగాక. అనేక జనములు బలముగల జనములు యెరూషలేములో సైన్యములకు అధిపతి యెహోవాను వెతుకుటకును యెహోవాను శాంతిపరచుటకును వత్తురు. నీ ద్వారా ఎంతమంది దేవుని శాంతిపరిస్తే అంత ఆశీర్వాదం నీకు. నీ ద్వారా ఎంతమంది దేవుడు దొరికితే అంత ఆశీర్వాదం నీకు. ఎంత ఎక్కువ మందికి నీ ద్వారా దేవుడు దొరికితే అంత ఆశీర్వాదం నీకు. హల్లెలూయా. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 11వ వచనం, ఆకాశము తెరవబడుటయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగివచ్చుటయు చూచెను. హల్లెలూయా. ఇగో మనకు ఎన్ని సిక్కులు, ఎన్ని చికాకులు, ఎన్ని ఆకళ్ళు, రకరకాల ఆకలి అనండి. ఆకలి అనే పొట్ట తిప్పలు మాత్రమే కాదు అనండి. కడుపు నింపటం కడుపుకు ఆకలి మాత్రమే కాదు. కొంతమందికి ఇల్లు కట్టుకోవాలని ఆకలి, కొంతమంది పెళ్లి చేసుకోవాలనే అనండి. ఏమైతుంది? పెళ్లి చేసుకోవాలనే ఆకలి. కొంతమందికి పిల్లలు కలాలనే, కొంతమందికి ఉద్యోగం రావాలనే, కొంతమంది కొడుకు పుట్టాలనే, కొంతమందికి ఎవరైనా కొలబుట్టాలనే. ఎన్ని రకాల ఆకల్లో అసలు నీ ద్వారా అనేక మంది ఆకలి తీర్చాలి. దేవుడు నేను ఎన్నుకున్నది అందుకొరకే. అప్పుడు నీ ఆకలి తీర్చాడు దేవుడు. అప్పులు తీరాలనే ఆకలి అనండి. స్వస్థత పడాలనే ఆకలి. ఇంకొక భక్తుడు అయితే ఇట్లా అంటాడు, దప్పి కొనిన వాళ్ళారా నీళ్ళ యుద్ధకు రండి, నీకు దాహం అయితే నా దగ్గర నీళ్ళనే నా దగ్గర రా అంటున్నాడు. దూపైనా అక్కడికే పోవాలి, ఆకలైనా అక్కడికే పోవాలి, రోగమైనా. ఇక ఆకలి అంటే అన్ని దాంట్లోనే ఉంటాయి, ధూపం అంటే అన్ని దాంట్లోనే ఉంటాయి. హల్లెలూయా. ఆకాశము తెరవబడుటయు, వాళ్ళ ఆకలి తీర్చాలి. ఎవరు? పేతురు. వాళ్ళకు దేవుడు జీవముగల దేవుడు ఎవరు తెలియదు. నీతిగా నడుచుకుంటున్నారు, న్యాయంగా నడుచుకుంటున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు, దాన ధర్మాలు చేస్తున్నారు, కానీ దేవుడు ఎవరో తెలియదు. దేవుడు కావాలని ఆకలి వాళ్ళకు. హల్లెలూయా. అయితే అలాంటి వారికి దేవుడు దర్శనమిచ్చి, ముందు పేతురికి దర్శనమిస్తే దర్శనం అర్థం కాలే పేతురికి. ఇది ఏమై ఉండేనో అలా 3 సార్లు జరిగింది. 3 సార్లు జరిగినా కూడా అర్థం కాలే. 3 సార్లు జరిగితే దేవా దీని అర్థమైందో నాకు చెప్తేనే నేను మోకాల నుంచి లేస్తాను, లేకపోతే లేవను అని ఉండాలి అసలు లెక్క చూస్తే. అట్లా లేడు. చాలా నిర్లక్ష్యంగా ఏమైందో ఏమో అనుకున్నాడు. కొన్నేళ్ళ దగ్గర నుంచి మనుషులు వచ్చాను. వీళ్ళు అయ్యా నువ్వు పిలుస్తున్నా ఎవరో 3 మనుషులు వచ్చినాడు. వాళ్ళని చూసాను, వీళ్ళకు నాకేం సంబంధం? వాళ్ళు కొయ్యేళ్ళలాగా ఉన్నారు అనుకుందాం, లేకపోతే గిరిజనులాగా ఉన్నారు అనుకుందాం, గోండోళ్ళలాగా ఉన్నారు అనుకుందాం, ఇంకేదో రకరకాల జాతికి సంబంధించాడు. వాళ్ళకు నాకేం పైన యూదులం. ఎవరన్నా యూదులు వస్తే పోయి మాట్లాడినా ఒక అర్థం పర్థం. వాళ్ళు నాకు ఎదుగురాలి. నీ కొరకు వచ్చిండే దేవుడు అడ్రస్ కూడా ఇచ్చిండట. నీకు అడ్రస్ చర్మకాడైన సీమను యొప్పేలో ఉంటాడు, పేతురు అని మారిపోయి గల మనిషి పోయి పిలుచుకొచ్చు చెప్పండి. ఆయన ఏ మాటలు చెప్తాడో ఆ మాట వల్ల మీకు రక్షణ కలుగుతుంది అన్నాడు. వీళ్ళు ఎవరు నన్ను ఎందుకు పిలుస్తారు అని అనుకుంటుండగానే ఇటు దర్శనం అర్థం కాలే, ఇటు మనుషులు వస్తే కూడా అర్థం కాలే. చెవులు ఉంటేనేమో లేయా, మనసు ఉంటేనేమో అర్థమవుతుంది. ఒకళ్ళొకళ్ళు ప్రేమించుకున్నారు అనుకోండి, సూపులే కలుస్తాయి మొట్టమొదలు.
తర్వాత మాటలు కలవాలని వాళ్ళ ప్రయత్నం, వాళ్ళ తాపత్రయం, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఏది ఆయనకు ఆయన దగ్గరికి రావాలని ఎంత ఆకలి ఉంటుందో అసలు చెప్పడానికి లేదు. మామూలు ఆకలి ఉండదు అసలు. వింటున్నారా? ఆకలి అంటే ఆకలి కాదు. మళ్ళీ మా దగ్గర మా సంఘానికి ఎవరైనా అప్పుడప్పుడు వేరే వేరే పాస్టర్లు వస్తారు. అయ్యగారు ఆ పాస్టర్ నన్ను ఫోన్ నెంబర్ అడిగాను. ఫోన్ నెంబర్ ఏమేకు నన్ను ఫోన్ నెంబర్ అడిగానంటారండి కొంతమంది. లేయా కొంతమంది ఫోన్ నెంబర్ తీసుకుంటారు ఎవరి ద్వారా తీసుకొని వాళ్ళ ఇంటికి వచ్చి ఆయన ఆకలింది పైసలు ఆకలి అన్నాను. ఆయన ఆకలింది పైసలు ఆకలి. ఇక పైసలు వచ్చినట్టు కథ నడిపిస్తాడు ఆయన. కొంతమంది ఏమో అమ్మా మేము చర్చ కడుతున్నాం మాకు అని అట్లా రకరకాల ఆకలి అన్నమాట. లేయా జాగ్రత్తగా వినండి. ఆకాశము తెరవబట్టయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగొచ్చటయు సూచన. అంటే దర్శనం వచ్చింది. దర్శనాలు ఉండాలి ఇవాళ రేపు. దర్శనం లేకపోతే జనులు కట్టులేక తిరుగుదురు. సామెతలు 29:18. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. ఆ దేవోక్తి అన్న కాడ ఇంగ్లీష్లో విజన్ అని రాసింది. విజన్ అంటే దర్శనం అని రాసింది. ఇంగ్లీష్లో కట్టులేక తిరుగుదరని రాయలే, చచ్చిపోతారని రాసింది. చెప్పండి, చనిపోతారు ప్రజలని రాసింది. మనం ఇష్టం వచ్చినట్టు సేవ చేసినా, ఇష్టం వచ్చినట్టు వాక్యం చెప్పినా, ఇష్టం వచ్చినట్టు దర్శించిన, ఇష్టం వచ్చినట్టు ఏ పని చేసినా మనం ఆత్మీయంగా చనిపోతాం. లేయా కనుక అలాంటి పని చేయకండి. హోషేయ గ్రంథం 6:6. నేను బలిని కోరను గాని కనికరమని కోరుచున్నాను. దహన బలుల కంటే దేవునికి వచ్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. నేను బలిని కోరను గాని కనికరమని కోరుచున్నాను. దహన బలుల కంటే దేవునికి వచ్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. వింటున్నారా? నేను బలిని కోరను గాని. మనం ఎవరన్నా తప్పు చేస్తే దేవుడు వాళ్ళని ఎందుకు శిక్షించడం లేదు? దేవుడు వాళ్ళని ఎందుకు దండించడం లేదు? వాడు అంతా తాగుతాడు, దేవుడు పట్టించుకోవటం లేదు. వాడు అంతా భార్యను కొడతాడు, దేవుడు అసలు పట్టించుకోవటం లేదు. ఆమె అంత బూతులు తిడుతుంది, దేవుడు ఏమననే అనడు. ఆమెకు ఇంకా మళ్ళీ ప్రార్థన వింటాడు, ఇంకా మళ్ళా ప్రార్థన వింటాడు, మళ్ళీ పాట పాడుతుంది. మళ్ళీ అందరికంటే ముందు ఆమె బరబర గుడికొరికి వస్తుంది. అన్ని తల ముందే ఉంటుంది. గమ్మత్తు ఉంటుంది. చాలా మందికి దేవుని జ్ఞానం సరిగా లేదు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. అలయా 3వ అధ్యాయం కాదు, 2వ అధ్యాయం. అలయా 8వ వచనం. కట్టువారు వాక్యమునకు అవిధేయులై తొట్టిల్చున్నారు, దానికే వారు నియమింపబడిరి. కట్టుతున్నారు, సంఘాలు కడుతున్నారు, దర్శనాలు చూస్తున్నారు, ప్రత్యక్ష చూస్తున్నారు. దర్శనం మనకు కరెక్ట్ నెరవేరుతుంది. ఎట్లా అంటే అట్నే జరుగుతుంది. కట్టువారు వాక్యమునికి విధేయులై తొట్టిల్చున్నారు, వారు దానికే నియమింపబడిరి. హల్లెలూయా. గొప్ప ఇంటిలో బంగారు పాత్రలు ఉన్నాయి, వెండి పాత్రలు ఉన్నాయి, కర్ర పాత్రలు ఉన్నాయి, మట్టి పాత్రలు ఉన్నాయి. లేవా అంటే గొప్ప ఇంట్లో అన్ని రకాలు ఉంటాయి, ఉండవా? సిమెంట్ కూడా ఉన్నాయి. ఈ మధ్య సిమెంట్ పాత్రలు కూడా తయారు చేస్తున్నారు, మట్టి పాత్రలు కూడా ఉన్నాయి. లేయా చెక్క పాత్రలు కూడా ఉన్నాయి. లేయా కొన్ని ఘనత కొరకు, కొన్ని ఘనహీనత కొరకు వాడబడతాయి. చెప్పండి, కొన్ని ఘనత కొరకు, కొన్ని ఘనహీనత కొరకు వాడబడతాయి. ఘనత కొరకు వాడబడ్డాయేమో దేవుని సన్నిధికి, దేవుని రాజ్యానికి చేరుకుంటాయి. ఘనహీనత కొరకు వాడబడ్డాయేమో ఇక దేవుని సన్నిధి చేరుకో. లేయా
నేను బలిని కోరను కానీ కనికరమును కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గురించిన జ్ఞానం నాకు ఇష్టమైనది. చాలా మందికి దేవుని జ్ఞానం లేదు. హోషేయ గ్రంథంలో 4వ అధ్యాయంలో 6వ వచనంలో, నా జనులు జ్ఞానం లేని వారే నశించిపోతున్నారు. చదవండి. నా జనులు జ్ఞానం లేని వారే నశించిపోతున్నారని రాస్తుంది. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడవు కాకుండా నేను నిన్ను విసర్జింతును. నీ దేవుని ధర్మశాస్త్రము మరిచితివి కనుక నేను కుమారులు మరుస్తున్నాను. కనుక దయచేసి మనం దేవుని ధర్మశాస్త్రాన్ని మర్చిపోవద్దు. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో దేవుని జ్ఞానంతో నడవాలి. దేవుని జ్ఞానంతో నీ ఇష్ట వస్తువు ఏది సమానమైంది కాదు. చెప్పండి. సామెతలు 13:16 చదవండి. పని జరుపుకుందరా 3:16 చదవండి. లేయా చదవండి. లేయా పగడముల కంటే అది చాలా విలువైనది. నీ ఇష్ట వస్తువులు ఏది కూడా దేవుని జ్ఞానంతో సమానమైంది కాదు. నువ్వు దేవుని జ్ఞానాన్ని కౌగలించుకుంటే అది నిన్ను గొప్ప చేస్తుంది అని 4 దేవుని యొక్క వాక్యం చెప్తున్నది. చదవండి. అక్కడ ఉంటుంది 4:7 వచనం చదవండి. జ్ఞానము విడవకుండా అది నిన్ను కాపాడును, దాన్ని ప్రేమించినదని రక్షించును. జ్ఞానము సంపాదించుకుంటే జ్ఞానం ముఖ్యాంశం. నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకో, దాన్ని గొప్ప చేసినది నిర్ణయించును, దాన్ని కౌగలించినది ఘనత తెచ్చును. జ్ఞానాన్ని ఏం చేయాలంటే మనం కౌగలించుకోవాలి. అమ్మల సంగములతో ఆత్మ చెప్పుతున్న మాట చెవులు గలవాడు వినుగాక. లేయలుగా దేవుని యొక్క వాక్యం చెప్తున్నది. నువ్వు జ్ఞానాన్ని గనుక లేయలుగా పక్కన పెట్టినవు అనుకో, దేవునికి ఎవరైతే జ్ఞానంతో ఉంటారో వాళ్ళంటే బాగా ఇష్టం. జ్ఞానంతో నడిచే వాళ్ళంటే. ఈ రోజుల్లో చాలా మందికి ఆత్మ ఉన్నది కానీ జ్ఞానం లేదు. చెప్పండి. కొంతమందికి జ్ఞానం ఉన్నది కానీ ఆత్మ లేదు. కొంతమందికి ఎడ్లు ఉన్నాయి కానీ బుద్ధి లేదు, బుద్ధి ఉన్నది కానీ ఎద్దు లేదని లోకంలో సామెత ఉన్నది. ఎద్దున్నానికి బుద్ధి లేదు, బుద్ధి ఉన్ననికి ఎద్దు లేదని సామెత ఉన్నది వెనకట. ఇప్పుడు జ్ఞానం ఉన్నవానికి ఆత్మ లేదు, ఆత్మ ఉన్నవానికి జ్ఞానం లేదు. ఇదే ఇప్పుడు క్రైస్తవంలో జరిగే సిక్కు అంతా ఇదే అనమాట. ఇప్పుడు పాట పాడితే రిజమ్మ షబ ఖబ రబ 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 అంటారు, మళ్ళీ పక్కన వాళ్ళకి జడుచుకుంటూ జల్మంటారు. మళ్ళీ ఒక్కసారి జల్లు అనిపిస్తారు. మళ్ళీ జడుచుకొని మళ్ళీ ఇట్లా ఉలికిపడాలి, అట్లా చేస్తారు. కానీ జ్ఞానం లేదు పాపం. ఆత్మ ఉన్నది కానీ జ్ఞానం లేదు. ఒక ఆమె ఎంత అందంగా ఉంటుందో, ముక్కు ఎట్లుండాలో, ముక్కు ఉండే కాడ ముక్కు ఉన్నది, చెవులు ఉండే కాడ చెవులు ఉన్నాయి, చెంపలు ఉండే కాడ చెంపలు ఉన్నాయి, కళ్ళు ఉండే కాడ కళ్ళు ఉన్నాయి అని అన్నాం అనుకో, అదా అది అది ఆ తిక్కలమండ అన్నారు అనుకో. ఎట్లుంటుంది కథ? ఏం లాభం? అందం అంటే ఏం లాభం? వివేకములైన సుందర స్త్రీ పంది ముక్కుకున్న బంగారు కమ్మ ఉంటుందని రాసింది బైబిల్లో. వింటున్నారా? మా ఎట్లా చేస్తాడో నాకైతే ఏం అర్థం కావట్లేదు.
నేను బలిని కోరువాడను కాను. యేసు దగ్గరికి ఒక ఆమె పాపం వ్యభిచారంలో పడ్డదట. అందరూ తరుముతా అంటే ఏరా ఏరా ఏయ్ 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 అంటే పాపం ఉరికొచ్చి ఆయన కాలం పడ్డది. వాళ్ళందరూ సైలెంట్ అయిపోయాను. ఏంటిదా అంటే ఏంటిదా పట్టుబడ్డది ఎక్కడ అక్కడే ఇక అదే కథ కాడ. మరి ఇప్పుడు మీరేం చేస్తారు? ఆయన బలిని కోరే దేవుడు కాదు. ఆయన ఈ లోకానికి వచ్చింది. నువ్వు సావాలనుకోలు చంపడానికి రాలే యేసుదేవుడు. వింటున్నారా? నేను చంపాలనుకున్న వాళ్ళు చంపడానికి రాలే. నేను చంపాలనుకున్న మార్చడానికి వచ్చిండు ఆయన ఈ లోకానికి. వింటున్నారా? నేను శత్రువులు మిత్రులుగా చేయడానికి వచ్చిండు ఆయన ఈ లోకానికి. ఒకరి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు ఆయన వాని శత్రువుల సావానికి నాసంటి పాస్తరు ఒక ఆయన కాలు చేయబడిపోయినానికి ప్రార్థన చేస్తున్నట. ప్రభువా అని దీనత్వంతో పరలోకానికి స్వరం వినిపించాడు. దేవుడు అన్నట్టు ఆయనకు ప్రార్థన చేయకన్నట్ట. ఎందుకు ప్రభువా అన్నాడు. ఇప్పుడు ఆయనకు కాలు చేయి రెండు వచ్చినాయి అనుకో, మొట్టమొదటి ఏం పని చేస్తాడో తెలుసా అన్నాడు. ఒక ఆయన మర్డర్ చేసేస్తాడు అన్నాడు, ఒక ఆయన చంపేస్తాడు అన్నట్టు. అంటే ఈయనని అడిగిందట, ఏమయ్యా ఇప్పుడు నువ్వు నేను ప్రార్థన చేస్తాను అనుకో, కాలు చేయి వచ్చిననుకో, మరి ఏం పని చేస్తావు? ఏం పనా వాడిని లేపేస్తానడట. ఏం పని? ఎవరిని లేపేస్తాడంటే ఇక నాకు కాలు చేయి రాని రాదా, ఇక వాడిని సంగతి చూస్తానట. ఇక అయ్యగారు చదువుకున్నాడు, దేవుడు చెప్పింది కరెక్టే, మరి కాలు చేస్తే మళ్ళీ ఒకరిని పానం తీర్చుడైనా ఇట్లనే ఉండదు. ఇక చెప్పండి, ఇట్లనే కాలు పక్షవాతం ఉత్తకొస్తా అనుకుంటున్నారా? దేవా నేను ఎవ్వరు జోలికి పోను, వాంఛను చెప్పినట్టు వింటా. శత్రువులు కాదు, శత్రువులు మిత్రులు కాదు, అన్ని ఒప్పుకోమని కాలు చేయ రాకపోతే నన్ను అడగండి. కాలు చేయ రాకపోతే పశ్చాత్తాపడి ఒప్పుకోండి. మళ్ళీ గడ్డగట్టిన రక్తం అంతా కరిగిపోయి మళ్ళీ నరాలన్నీ కండరాలన్నీ రక్తనాలను పనిచేసి మళ్ళా నువ్వు భక్తుడు కాకపోతే నన్ను అడగండి. అది చూసిన ఆయన ఏమన్నాడు, నాకు కాలు చేయ రానియరాదా, నేను మొట్టమొదటి లేపేసుడే. మనకు డబ్బు ఎందుకు ఇయ్యాడు దేవుడు? ఆగమాగం చేస్తామని తిక్కలు ఎక్కడ పడితే అక్కడ ఏ పనికి వాడాలో ఏ పనికి వాడద్దో అంత తిక్క చేస్తాం. మన చిన్నపిల్లగాళ్ళకి మనం పైసలు ఇస్తామా? ఎందుకు ఇవ్వం? వాళ్ళకి ఇచ్చే అంతే ఇస్తాం, చిల్లర పైసలు ఇస్తాం, అంతేనా? అంతే, మీకు కూడా చిల్లర పైసలే. మీరు ఎదగనంత కాలం, దేవుని జ్ఞానం మీలోకి రానంత కాలం దేవుని కూర్చున్న జ్ఞానం నాకు ఇష్టం అన్నాడు దేవుడు. నేను బలిని కోరేవాడను కాను, నువ్వు చంపమను నేను చంపను. వింటున్నారా అంటే కొంతమంది అయితే వాళ్ళ భర్తే సవాలని చూస్తారు, కొంతమంది భర్తలే గడుస్తుంటే కొంతమంది వాళ్ళు లేపేయాలని చూస్తారు, కొంతమంది భార్యను లేపేయాలని చూస్తారు. ఎప్పుడు పోతుందో ఇంకో దాన్ని చేసుకుంటాను ఇంకోరు చూస్తారు. కొంతమంది మీ తల్లిగారింటి పోవే ఏంది మధ్యనందు ఇక తల్లిగారింటి పోతాడంటే కథ రెండో కథ మొదలుపెట్టిండు. ఇష్టం అమ్మా. ఇక వీళ్ళకేంది, అది అస్సనా బాగుండు, అది చావాలి. అట్లా చేయకండి. అన్నిటికీ పరిష్కారం ఉన్నది బైబిల్లో. మాకు అనుభవాలు కూడా ఉన్నాయి ఎంతోమంది సేవకులకు. ఏ సమస్యను ఏ విధంగా పరిష్కారం చేసుకోవాలో దేవుని దగ్గర జ్ఞానం ఉన్నది. ఆ జ్ఞానం చొప్పున నడవండి, మీ సమస్య పరిష్కారం అవుతుంది. జ్ఞానం లేక నా జనులు వీళ్ళే చచ్చిపోతున్నారు. వీళ్ళు సమస్య పరిష్కారం చేసుకొని 4 సంవత్సరాలు బతకాల్సింది పోయి జ్ఞానం లేక చచ్చిపోతున్నారు వీళ్ళే. అట్లా చేయకండి. రోమాపత్రిక 8:29 దేవుడు నన్ను నీ కుటుంబం నా కుటుంబం నుంచి ఎందుకు పిలిచాడంటే మనం కూడా యేసు ప్రభువులాగా జ్ఞానం కలిగి లోకాన్ని రక్షించాలని దేవుడు అనుకున్నాడు. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందెరిగానో వారు తన కుమారుతో సారూప్యము గలవారుటకు
వారిని ముందుగా నిర్ణయించను. సారూప్యం అంటే సమరూప సిద్ధి, అంటే యేసుపు ఎలా నువ్వు అలాగే, యేసుపు ఎలా నువ్వు కూడా అలాగే కావటానికి నిన్ను నన్ను దేవుడు పిలిచాడు. పిలిస్తే మనం ఆ రూట్లో మనం వెళ్ళట్లేదు, ఆ రూట్లో వెళితే అలాగే అవుతాం మనం. ఇప్పుడు తల్లి రెక్కల కింద 21 రోజు గుడ్డు ఉంటే ఆ గుడ్డు పిల్లగా మారిపోతుంది. చెప్పండి, తల్లిలాగా మారిపోతుంది. కానీ ఆ గుడ్డు ఎప్పుడైతే తల్లి రెక్కల కింద ఉండదో, కొంతమందికి పొదిగేయటం రాదు. చెప్పండి, పొదిగేయటం. కొంతమంది పొదిగేస్తే 20 గుడ్లు వేస్తే 20 పిల్లలు చేస్తాయి. కొంతమంది 20 గుడ్లు వేస్తే ఒక పిల్ల కూడా చేయని వాళ్ళు కూడా ఉన్నారు. చెప్పండి, 20 గుడ్లు వేస్తే మళ్ళా చెయ్యి అసంటి చెయ్యి. కొంతమంది లెగ్ అసంటి లెగ్ అంటారు కదా, ఇప్పుడు లెగ్ అయితే ఇప్పుడు చెయ్యి మహాశయ్యి, ఆ చెయ్యి అసంటి. మరి ఏం చేద్దాం, ఆ చెయ్యి అసంటి చెయ్యి. ఎన్ని గుడ్లు వేస్తే అన్ని పిల్లలు చేస్తాయమ్మా. వాళ్ళు ఏం చెయ్యో మరి, వాళ్ళు వేసుడు మరి చూసి కాపీ అన్న చేయరు వీళ్ళు. మంచిగా మంచి వాళ్ళ దగ్గరికి మనం అన్ని నేర్చుకోవాలా వద్దా? నేర్చుకోరు అసలే. లేయా, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు చేర్చుడు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగిన వారిని, లేయా, తన కుమారుడితో సారూప్యములుగా వరటకు వారిని నిర్ణయించుకున్నాడు. లేయా, ఎవరిని ముందుగా నిర్ణయించిన వారిని పిలిచాడు. ఎవరిని పిలిచాడు వారిని నీతిమంతులుగా ఇచ్చాడు. ఎవరు నీతిమంతులుగా ఇచ్చాడు వారిని మహిమపరిచాడు, అనగా అభిషేకం ఇచ్చాడు. ఎవరైతే అభిషేకం ఇచ్చాడో వారిని తమ కుమారుని సారూప్యంలోనికి, సమరూప సిద్ధిలోనికి, లేయా. నువ్వు నేను ఎవరిని మాదిరిగా పెట్టుకోవద్దు, యేసుపోని మాదిరిగా పెట్టుకోవాలి. మనం యేసుపోలాగా కావాలమ్మా. ఏ పాస్టర్లాగా, ఆ పాస్టర్లాగా, ఏ నాయకుల్లాగా, ఆ నాయకుల్లాగా కాదు. యేసు ప్రభులాగా కావటానికి నిన్ను నన్ను అనుకో. అందుకొరకు ఆత్మ సంగములతో చెప్పుచున్నమాట చేయగలవాడు వినుగాక అన్నాడు. కనుక దయచేసి ఎప్పటికైనా మించిపోయింది ఏం లేదు, దేవుని మాట వినండి. ఎప్పుడైతే కుమారునితో సారూప్యం కలిగి ఉంటారో పగ తెచ్చుకోవటానికి ప్రయత్నం చేయకండి. కనికరమనే కోరుచున్నాను, బలిని కోరువాడను కాను అంటుడు కనుక ఎవరు సావాలి, నాశనం కావాలి అని కోరుకోకండి. అది సరైన జ్ఞానం కాదు. లేయా, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు చేస్తున్నట్టు దేవుడు ఎవరిని ముందు ఎరిగిన వారు తన కుమారుడితో సారూప్యం గల వాటికి వారిని ముందుగా నిర్ణయించాడు. మీ ఇంట్లో నుంచి నిన్ను ముందు నిర్ణయించాడు, నా ఇంట్లో నుంచి నన్ను ముందు నిర్ణయించాడు. నిర్ణయించినప్పుడు మనం జ్ఞానం సంపాదించుకోవాలని వద్దా? నిర్ణయించబడ్డప్పుడు మనం చెవులు ఇవ్వాలని వద్దా? మాట్లాడలేంది, చెవులు ఇవ్వాలని వద్దా? లేయా, ఆ తల్లి జింకొచ్చి పెద్ద పిల్ల అడుగుతుంటే ఇది నీ పిల్లేనా? ఆవు నా పిల్లే. దీనికి చెవులుండేనా? చెవులుంటే దానికి ఆ గతి ఎందుకు? చూసిన అట్లుంటది. మీరు అశ్రద్ధ చేస్తారేమో కానీ ఇప్పుడు చెప్పే మాటలు మామూలుగా ఉండవు. ఫలితం చాలా సీరియస్గా ఉంటుంది. నేను నవ్వుకుంటా చెప్పినట్టే ఉంటుంది, చిన్నగా చెప్పినట్టే ఉంటుంది. మైకు బలిగి పెట్టాడు చెప్పాను, చిన్నగా చెప్తా. కానీ తర్వాత నేను ఎస్ఐ గారు రమ్మంటున్నా చెప్తాను, అంతేగాని పెద్దగా నేను ఎస్ఐ గారు రమ్మంటున్నా అనను. నేను ఎస్ఐ గారు పిలుస్తాను అంటే లోపల గుండె గుబులు కావాల్సిందే, అంత చిన్నగా చెప్పిన. అవునా అంటే అట్లా ఎస్ఐ కాదు ఏసయ్య. మా సంగప్ప ఒక అబ్బాయి ఒక పెద్ద మనిషి పోలీస్ స్టేషన్ పోయిండు. అరే వాడిని అక్కడ షర్టు కట్టేనా అన్నాడు. షర్టు కట్టేస్తూ ఏసయ్యా అంటే ఈయన ఎస్ఐ అనుకున్నాడు. ఒక మొత్తు ఏందిరా నీ గోస, ఏసయ్యా ఆయన ఎస్ఐ అనుకుంటుండే. ఎస్ఐ అంటే ఆకు పాపం దయగలిగి ఇడిచిపెట్టిండు. వాడిని ఇడిచిపెట్టుకోరా ఊరికే ఎస్ఐ. మామూలు మొత్తుకోవడం కాదు.
ఎస్సయ్యా నన్ను కరుణించయ్యా. మీరు కూడా ఎప్పుడన్నా అట్లా పోలీస్ స్టేషన్ అర్థం చేయండి. ఎస్సయ్యా ఏసయ్యా ఏసయ్యా ఏందినా వాడు ఊరికే ఎస్ఐ ఎస్ఐ ఏమో సార్ పాపం బాగా విడిచిపెట్టు పాపం వాడు అన్నట్టుంది కదా సార్. అట్లేయాలిగా మీ ఇష్టం అమ్మా, నేనైతే చెప్తాను. ఇక నేను అట్లా చెప్పినట్టు అనిపిస్తుంది కానీ కొంతమందికి నా బోధ మంచిగా నచ్చదు. వాక్యం అట్లనే చెప్పేది. వాక్యం చెప్తే తుప్పిర్లు వచ్చి ముఖాన పడాలి. అక్కడి నుంచి అయ్యగారు చెప్తే ముఖాన తుడుచుకోవాలి, ఇట్లా తుడుచుకోవాలి. అట్లా అదిరిపోతుంది, మైక్ అదిరిపోతుంది మొత్తం. అట్లా చెప్పినట్టు అనిపిస్తుంది. ఏమో చిన్నగా ముచ్చడి చెప్పినట్టే చెప్తాడు. లేయాలిగా. ఎఫ్ఎస్సీలకు రాష్ట్ర పత్రిక 3వ అధ్యాయం 15, 16, 17, 18, 19 వచనాలు చదవండి. 3వ అధ్యాయం ఎఫ్ఎస్సీ. మీరు అంతరంగ పురుషులందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమేశ్వరం చొప్పున మీకు దయచేయాలని మీరు దేవుని సంపూర్ణత ఎందు పూర్ణులగినట్లుగా ప్రేమ ఎందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును తగిన శక్తి గలవారు కావాలని. చూసినా దేవుని శక్తి, దేవుని ప్రేమ అంత తొందరగా అర్థం కాదు. చెవులు లేని వాళ్ళకైతే అసలే అర్థం కాదు. వింటున్నారా? మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి, చెప్పండి ఎక్కడ శక్తి కలగాలంట? మన హృదయంలోనే శక్తి ఉండాలి, ధైర్యం ఉండాలి, నిబ్బరం ఉండాలి. ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, ఆత్మ ఉండాలి లోపల, ఆత్మతోటే బలం మనకు. క్రీస్తు మీద హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను, మనకు యేసు మీద విశ్వాసం ఉంటేనే లోపల ఉంటాడు ఆయన. విశ్వాసం లేకపోతే లోపల ఉండడు. కొందరు ఆయనకి ముఖ్యరు కానీ కొందరు సందేహించరు అని రాసి ఉన్నది. వింటున్నారా? సందేహం ఉంటే లోపల ఉండడు, అనుమానం ఉంటే లోపల ఉండడు, సంశయం ఉంటే లోపల ఉండడు ఆయన. నువ్వు అంటావు యేసయ్యా అంటావు కానీ లోపల ఉండడు ఆయన. నువ్వు పెదవులు, ఈ ప్రజలను పెదవులతో ఘనపరచదు కానీ మా హృదయం నాకు దూరముగా ఉన్నది. వీరు మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను వ్యర్థముగా ఆరాధించుతున్నారనే మాట అది మనకే వర్తిస్తుంది విశ్వాసం లేకపోతే. తన మహిమేశ్వరం చొప్పున మీకు దయచేయాలని దేవుని దగ్గర అన్ని సమృద్ధిగా ఉన్నాయి. కానీ ఎవరైతే ఆయన విశ్వాసం ఇస్తారో వాళ్ళకే అనుగ్రహిస్తాడు. గుడికి వచ్చిన వాళ్ళందరికీ, నమ్మిన వాళ్ళందరికీ, ప్రభువా అని అన్న వాళ్ళందరికీ ఇవ్వడు. విశ్వాసం ఉన్న వాళ్ళకి మాత్రమే. తన మహిమేశ్వరం చొప్పున క్రీస్తు చేసినందు మహిమలమే ప్రతి అవసరం ఇచ్చినని ఫిలిప్పీ 4:19 చెప్తున్నది. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు చేసినందు మహిమలమే ప్రతి అవసరత. అట్లా అలాగే తన మహిమేశ్వరం చొప్పున మీకు దయచేయాలని మీరు దేవుని సంపూర్ణత ఎందు పూర్ణున్నట్లుగా ప్రేమ ఎందు వేరుపారి స్థిరపడి. ప్రేమ ఎందు వేరుపారి అంటే ప్రేమలో ఎదిగనమాట. వేరుపారటం అంటే స్థిరపడటం. చెప్పండి, ప్రేమలో వేరుపారి. యేసు ప్రభువులో మన ప్రేమ స్థిరంగా ఉండాలన్నా చంచలంగా ఉండాలన్నా? స్థిరంగా ఉండాలి. వేరుపారి మీరు స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడవు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నట్టు తన శక్తి గలవారు కావాలని మీ కొరకు ప్రార్థించుచున్నాను అంటాడు. హల్లెలూయా. దేవుని నమ్మితే సరిపోదు, దేవునిలో స్థిరంగా ఉండాలి, విశ్వాసం ఉండాలి. విశ్వాసం ద్వారా ఆయన మనలో నివాసం చేయాలి. నివాసం చేయటం మాత్రమే కాదు, తన మహిమేశ్వరం చొప్పున మనకు అన్ని దయచేయాలి. దయచేయటం కాదు, మనం దేవుని సంపూర్ణత పూర్ణులగునట్లుగా ప్రేమ ఎందు. నీ దగ్గర ప్రేమ ఉంటే పూర్ణుడవే. ద్వేషం ఉంటే, అసూయ ఉంటే, కలహం ఉంటే, భేదం ఉంటే
అసంపూర్ణుడివే. హల్లెలూయా. కనుక లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. తగిన శక్తి నీలో ఉండాలి. ఈ రోజుల్లో దేవుని దగ్గర, దేవుని భక్తులకు, దేవుని పిల్లలకు, దేవుని సంఘానికి దేవుని శక్తి లేదు. శక్తి లేక తొందరపాటు మాటలు, అపార్థం చేసుకోవటం. వింటున్నారా? శక్తి లేక ప్రేమ స్థిరంగా ఉండకపోవటం, తాత్కాలికంగా ప్రేమ, మన చుట్టాల మధ్యలో ఉన్న ప్రేమ, ఆ టైపు లోక సంబంధమైన ప్రేమలాగా ప్రవర్తిస్తాం. సరి అనేది కాదు. ప్రార్థన చేసుకుందాం. తల ఉంచండి, కళ్ళు మూసుకోండి. ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహిమేశ్వరం చొప్పున మీకు దయచేయవలనని, మీరు దేవుని సంపూర్ణతను పూర్ణగినట్లుగా ప్రేమేందు వేరుపాలు స్థిరపడే సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడవు, లోతు, ఎత్తుతో గ్రహించుకున్నటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుంటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థిస్తున్నాను. మీరు జ్ఞానానికి మించిన దేవుని శక్తి మీలో ఉండాలి. దేవుని ప్రేమ మీలో ఉండాలి. జ్ఞానమునకు మించిన ప్రేమ, జ్ఞానానికి మించి ఉండాలి మీలో ప్రేమ. అసలు మీలో ప్రేమ ఉంటే అన్నీ ఉన్నట్టే. జ్ఞానం ఉన్నట్టే, ఓపిక ఉన్నట్టే, ఫలాలు ఉన్నట్టే, ఆత్మీయంగా ఎదిగినట్టే. ప్రేమలో స్థిరపడాలి. తాత్కాలికంగా ఉండకూడదు మన ప్రేమ. ఆయన కృప నీ మీద ఉన్నది. ఆయన దయాదాక్షలు నీ మీద ఉన్నాయి. ఆయన వాత్సల్యత నీ మీద ఉన్నది. నువ్వు అంతరంగ పురుషుల్లో బలహీనంగా ఉన్నావు. నువ్వు అంతరంగంలో బలహీనంగా ఉండి అప్పుడప్పుడు నోరు జారుతున్నావు, కాని మాటలు పలుకుతున్నావు, తొందరపడే మాటలు పలుకుతున్నావు. దేవుడు నిన్ను చూస్తున్నాడు. కనుక ఎందుకనగా తన కుమారుడు అనేక సాధులు చేస్తున్నట్లు దేవుడు ఎవరిని ముందుగా ఏ కుటుంబంలో, ఏ వంశంలో, ఏ గోత్రంలో ఎరిగిన వారు తన కుమారుడితో సారూప్యము గలవాటికి వారిని ముందుగా నిర్ణయించాను. నువ్వు దేవుని కుమారులకు ఎదగటానికి ముందు నువ్వు శ్రద్ధ తీసుకో. నీకు తన మహిమేశ్వరం చొప్పున అన్ని దయచేస్తాడు. నువ్వు ప్రేమలో ఎదుగు, నీకు అన్ని దయచేస్తాడు దేవుడు. ఆయన బలిని కోరేవాడు కాదు. దహన బలు కంటే దేవునికి వచ్చిన జ్ఞానం ఆయనకు ఇష్టం. నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం దేవునికి ఇష్టమా? నువ్వు జ్ఞానంతో నడుచుకో, ఎంత ఇష్టమో. ప్రేమగా నడుచుకో, ఎంత ఇష్టమో. అనేక జనములను, బలము గల జనములను యెరూషలేములో సైన్యములకు అధిపతి యెహోవాను వెతుకుటకును, యెహోవాను శాంతిపరచుటకును రాబోతున్నారు. నిన్ను బట్టి, నన్ను బట్టి చాలా మంది, అనేకమైన జనాంగం రాబోతున్నది. నువ్వు జ్ఞానంతో నింపబడితే ఆకాశం తెరవబడ్డది. నీ కొరకు సంఘం కట్టబట్టని దేవుడు రెడీ చేశాడు. పేతురు చేసినట్టే 4 చెంగులు పెట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక పాత్ర, ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగివచ్చిన చూశాడు. నీ దగ్గరికి దేవుడు తన సంకల్ప ప్రకారం నువ్వు ద్వారా ఎవరు రక్షణ పొందాలో, ఎవరు దేవుని వైపు తిరగాలో వారి కొరకు దేవుడు నిన్ను ఏర్పాటు చేశాను. సహోదరి సహోదరులారా, సంగములతో ఆత్మ చెప్పచ్చిన మాట చేయగలవాడు విన్నుగాక. జయించడానికి మరుగైన మన్నాను భుజింపనితను. నీ దగ్గర జయ జీవితం ఉండాలి. ఒప్పుకుందాం. దేవాయి పండించిన శరీరాశలు, నేత్రాశలు, జోపు దంబాల జోలికి పోను. నువ్వు దయాళుడు మేలు చేస్తున్నావని కటనకు బోధించు. ఇప్పటివరకు ఎన్నో మేలు చేసి ఇంకా చేస్తూనే ఉన్నాడు. కానీ నువ్వు కూడా ఇంకా నేర్చుకోవాల్సింది ఉన్నది. అనేక జనములు, బలము గల జనములు యెరూషలేము సైన్యములకు అధిపతి అని వెతుకడానికి, ఆయన శాంతి పరచడానికి రాబోతున్నారు. నిన్ను బట్టి, నన్ను బట్టి. అవును, 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 అవును. ఆకాశం తెరబడుటయో, చాలా మందికి దర్శనాలు రాబోతున్నాయి. ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు దర్శనములు చూస్తురు అని రాసినది. పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చిన దర్శనాలు రాబోతున్నాయి. ఇప్పుడు కొంతమందికి పేతురుకి ఇచ్చిన దర్శనాలు రాబోతున్నాయి. దర్శనం పక్క నడవండి, మీరు చాలా అభివృద్ధి పొందబోతున్నారు. అవును, 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 అవును. ఆకాశం తెరబట్టి 4 చెంగులు పట్టి దింపబడిన ఒక దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగివచ్చుట చూచాను. మీరు ఇప్పుడు కొంతమంది దర్శనాలు చూడబోతున్నారు.
దర్శనాత్మ మీ మీదకి రాబోతున్నది. ప్రత్యక్షత ఆత్మ మీ మీదకి రాబోతున్నది. ఆయన మహిమ గల ఆత్మ మీ మీదకి రాబోతున్నది. ఆయన ప్రసన్నత మీ మీదకి రాబోతున్నది. ఆయన కృప మీ మీదకి రాబోతున్నది. ఆయన కటాక్షం మీ మీదకి రాబోతున్నది. దేవుని కృప మీ మీద ఉన్నది. మిమ్మల్ని పేతురులాగా వాడుకోబోతున్నాడు. ఈ సంఘాన్ని పేతురులాగా వాడుకోబోతున్నాడు దేవుడు. మీరు అనేక జనములను యెరూషలేములో సైన్యములకు అధిపతి యెహోవాను వెతుకడానికి అనేక మంది ఇక్కడ దేవుని వెతకడానికి రాబోతున్నారు. దేవుని శాంతి పరచడానికి రాబోతున్నారు. అవును 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 అవును. అయితే ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినాలి. ఆయన బలిని కోరేవాడు కాదు. ఎవరిని కూడా పగ తెచ్చుకోమని అనకూడదు. మనం క్రైస్తవ సమాజ మార్గమే, మన దారే వేరు. అలాంటి స్వభావం ఉంటే ఇప్పుడు నుంచి తప్పించి అలాంటి ఆలోచన తొలగించుదేవా, నాలోనే ఉన్నది అలాంటి ఆలోచన తొలగించుదేవా అని అడగండి. ఓ రే బాబా రషబా కబాలరా తరవరష. ఒప్పుకుందాం, చెప్పుకుందాం. దైవజనులు వచ్చి నడిపిస్తారు. చెప్పుకుందాం, నోరు తెరుద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఎవరికి వారముగా హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటాం. ఇప్పుడే విత్తబడిన ప్రతి ఒక్క మాట ప్రకారం మనం ఒప్పుకోలు చేద్దాం. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడు గాక. ఇప్పటి వరకు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాము, కానీ మన హృదయంలోకి చేర్చుకొని దాని ప్రకారం నడవలేకపోతున్నాం. వినినంత మాత్రాన్ని కాదు కానీ అనుసరించడం రాలని ఈరోజు దేవుడు మనతో మాట్లాడు. ఆత్మ చేత నడిపించబడే హృదయాలు మనకు వచ్చను గాక. హృదయపూర్వకంగా దేవుడి దగ్గర ఒప్పుకొని చేద్దామా. ఈ రోజు నుంచి దేవుడి వాక్యం ఏదైతే బోధించబడుతున్నదో ప్రతి మాటను మనం అనుసరించే వారిగా, ఇదిగో జయించు వారికి మరుగైన మందను భుజింపనెత్తునని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పటి వరకు ఏదైతే మరుగుపరచబడి ఉన్నదో ఇదిగో దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. ఆ మరుగైన వాటిని దేవుడు మనకు తెలియజేయబోతున్నాడు. లోతైన సత్యాలు మర్మాలు దేవుడు మనకు తెలియజేయబోతున్న మాట్లాడే దాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఎవరైతే లోబడుతున్నారో దేవుని వాక్యాన్ని ఎవరైతే విధేయత చూపిస్తున్నారో వారికి దేవుడే ఆయన యొక్క మరుగైన సత్యాలను దేవుడు తెలియజేయబోతున్నాడు. రబా శబల భరతరి కబా ఓ రకబా బాబా శబల భరతరి జబల భర శబల భరతరి కబా. అయా నీ స్థితి మాకు దయచేయండి ప్రభా. మీ యొక్క రహస్యాలు మాకు దయచేయండి ప్రభా. లోతైన సత్యాలు మాకు దయచేయండి తండ్రి. ఇదిగో మరి అతనికి తెల్ల రాత్రి నెత్తునంటున్నాం ప్రభా. అవును తండ్రి, ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరును అంటున్నావు ప్రభా. ఇదిగో మా పేరు మార్చబడే రీతిగా ప్రభా మా ప్రవర్తన కూడా మార్చబడాలి ప్రభా. అయా పాతవి గతించిన సమస్యలు కొత్తగా అయినట్లుగా ప్రభా. ఇదిగో నీలో ఎదుగుటకు ప్రభా. అయా నేను చూసినప్పుడు మమ్మల్ని చూసినప్పుడు ప్రభా క్రీస్తు స్వరూపంలోనికి మేము మార్చబడాలి ప్రభా. అట్టి కృపను మాకు దయచేయండి తండ్రి. ఇదిగో పొందిన వానికి కానీ అది మరి ఎవరికి తెలియదంటున్నావు ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. నిజముగా నా ప్రభా. ఇదిగో ప్రభా మేము ఎన్నో కార్యములు ప్రభా నా తండ్రి పొందుకుంటున్నాము, కానీ ఎవరికి తెలియజేయలేకపోతున్నాం ప్రభా. మమ్మల్ని క్షమించండి ప్రభా. అవును తండ్రి, అటు రీతిగా కాక ప్రభా అయ్యా నీ నామ మహిమార్థమై సాక్షార్థమై ప్రభా అనేకులకు బయలుపరచబడినట్లుగా ప్రభా నా తండ్రి అందరుగా కలిసి ఏకీభవించి నేను మహిమపరచబడినట్లుగా ప్రభా నా తండ్రి అయ్యా అనేకులకు ప్రభా అయ్యా మా సత్యాలను లోతైన మర్మాలను ప్రభా మాకు తెలియజేసిన ప్రతి ఒక్కరికి ఇతరులకు తెలియజేస్తూ ప్రభా నా తండ్రి అయ్యా మేమందరుగా కూడి నేను మహిమపరిచే కృప మాకు దయచేయండి తండ్రి. ఇదిగో మాలో ఉన్న లోకములందు అయా అనగా శరీరాశయం నేత్రాశయం జీవడంబమో అవి తండ్రి నుండి పుట్టినవి కావని మాట్లాడారు తండ్రి. మమ్మల్ని క్షమించాడు ప్రభా. నిజమైన తండ్రి అయా మాలో జీవడంబం ఉన్నదేమో, మాలో శరీరాశ ఉన్నదేమో, మాలో నేత్రాశ ఉన్నదేమో, మమ్మల్ని క్షమించండి ప్రభా. ఇప్పుడే మాలో నుంచి శరీరాశను తీసివేయండి ప్రభా, నేత్రాశను తీసివేయండి ప్రభా, జీవడంబములు తీసివేయండి ప్రభా. అవి నీ నుంచి పుట్టినవి కావున తండ్రి, అవి లోక సంబంధమైన ఉంటున్నా ప్రభా. ఈ లోక సంబంధమైనవన్నీ కూడా వ్యర్థమే ప్రభా. మమ్మల్ని క్షమించండి ప్రభా. ఇదిగో ఇప్పుడు లోపడుతున్నాము ప్రభా నా తండ్రి. అయ్యా
మీ యొక్క ఆత్మచేత నడిపించబడాలంటున్నాం. అయ్యో, ఆత్మచేత నింపబడిన ప్రతి ఒక్కరూ ఆత్మచేత నడిపించబడాలని ప్రభు మాట్లాడారు తండ్రి. ప్రజలందరూ బాప్తిజం పొందినప్పుడు యేసు కూడా బాప్తిజం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారములతో పావురం వల్ల ఆయన మీదకి దిగి వచ్చును అంటున్నాం ప్రభా. అవును తండ్రి, మీరు ప్రార్థించినా, మీరు మాట్లాడినా, అది ఏం చేసినా కానీ ఆత్మచేతనే చేయాలని మీరు మాట్లాడారు తండ్రి. మమ్మల్ని క్షమించండి. శరీరానుసారంగా మాట్లాడుతున్నామేమో, శరీరానుసారంగా క్రియలు చేస్తున్నామేమో, శరీరానుసారంగా ప్రవర్తిస్తున్నామేమో, ఇది మొదలుకొని ప్రభా ఆత్మచేతనే ప్రతి కార్యము జరిగించే కృప మాకు దయచేయండి ప్రభా. అవును తండ్రి, అయ్యా మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వల్ల ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు. ప్రభు ఆత్మచేత పోలికగా మార్చబడుతున్నా ఉంటున్నా ప్రభా. అవును ప్రభా, నీ ఆత్మచేత మీరు నింపబడితే అయ్యా మీరు ఏ విధంగా మాట్లాడారో ఆ విధంగా మాట్లాడగలుగుతాం, మీరు ఏ విధంగా ఉండగలిగారో ఆ విధంగా ఉండగలుగుతాం, మీరు ఏ విధంగా క్షమించగలిగారో ఆ విధంగా క్షమించగలుగుతాం, మీరు ఏ విధంగా ప్రేమించగలిగారో మేము కూడా అదే విధంగా ప్రేమించగలము. అట్టి ఆత్మచేత మమ్మల్ని నింపండి ప్రభా. నీ ఆత్మచేత మమ్మల్ని నడిపించండి ప్రభా. అయ్యా నీ ఆత్మచేత నింపబడడం కాదు కానీ ఆత్మచేత నడిపించబడే హృదయాలు మాకు దయచేయండి. అలాంటి ప్రవర్తన మాకు దయచేయండి, అలాంటి క్రియలు మాకు దయచేయండి, అలాంటి మాటలు మాకు దయచేయండి. అట్టి జ్ఞానముతో మమ్మల్ని నింపండి ప్రభా. ఇది మొదలుకొని రబా శబల బరబర తరికమా ఓ రబా శబల బర తరబా ఓ రబల శకబల బర తర హృదయాలను మార్చేది ప్రభా. గడ్డమైన హృదయాలు మార్చేది ప్రభా. ఈ రోజు విత్తమైన ప్రతి ఒక్క మాట చేత ప్రభావం బలపరిచేది ప్రభా. అవును తండ్రి, మా ప్రవర్తన మార్చేది ప్రభా, మా క్రియలను మార్చేది ప్రభా. నీకు స్తుతులు తండ్రి. అయ్యా నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు తెలియజేస్తాను మాట్లాడదు దేవా. నీకు స్తుతులయ్యా. అవును తండ్రి, మేము అడగలేకపోతున్నాము ప్రభా, మమ్మల్ని క్షమించండి ప్రభా. ఈ లోకానుసారమైన పరిపాలనలో మా సమయాన్ని వ్యర్థం చేస్తున్నాము ప్రభా, మమ్మల్ని క్షమించండి తండ్రి. అయ్యా మాకు శ్రమ వచ్చినా, వేదన వచ్చినా, దుఃఖం వచ్చినా, అయ్యా అది హాని జరిగిన, కీడు జరిగిన, అయ్యా మోకరించి నీ సన్నిధిలో ప్రార్థించి అయ్యా నీకు మొర పెడుచుండగా ప్రభా, అయ్యా మాకు ఉత్తరం ఇయ్యండి ప్రభా. గూఢమైన సంగతులు తెలియచేయండి ప్రభా, ఆ రహస్యాలు తెలియజేయండి ప్రభా. సంగతి మరుగు చేయట దేవునికి ఘనత అంటున్నావయ్యా. సంగతి శోధించుట రాజులకు ఘనత అంటున్నావు ప్రభా. మేము శోధించే వారిగా ఉండాలయ్యా, ఆ సంగతిని తెలుసుకునే వారిగా ఉండాలయ్యా, ఆ మర్మాన్ని తెలుసుకునే వారిగా ఉండాలయ్యా. ఎందుకు శ్రమ వచ్చిందో, ఎందుకు బాధ వచ్చిందో అయ్యా నీ సన్నిధిలో ప్రార్థించి తెలుసుకునే కృప మాకు దయచేయండి ప్రభా. నీ దగ్గర శోధించే కృప దయచేయండి ప్రభా. అయ్యా మాకు కోరు కలిగినందున నేను ఇలాగ చెప్పటం లేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉంటాను ప్రభా. మాట్లాడేవాడు అన్నిట్లలో ప్రభా మేము తగ్గించుకోవాల్సిన వారు విన్నాం ప్రభా. తెలియక ప్రభా జీవుడు నమ్మముతోటి అయా మమ్మల్ని సేవించండి ప్రభా. అయా లోకానుసార మనుషుల వలవే ప్రభా, అయా మేము ప్రభా సుఖాన్ని ఆసక్తి కలిగి ఉంటున్నామేమో, మమ్మల్ని క్షమించండి ప్రభా. మాకు ఏదైతే మీరు ఇచ్చినారో అది మీ నుంచి వచ్చినది కనుక ప్రభా, ప్రతి విషయంలోనూ ప్రభా నా తండ్రి ఏ స్థితిలో మేము ఉన్నా ప్రభా ఆ స్థితిలో తగ్గించుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభా. అవును తండ్రి, సంతృప్తి కలిగి ఉండే కృప మాకు దయచేయండి ప్రభా. సామాన్యులేమి, సామంతులేమి, ధనుకులేమి, దరిద్రులేమి, లోక నివాసులరా మీరందరం ఏకముగా కూడి చెవియకుడి. నా నోరు విజ్ఞాపన విషయములు పలుకును, నా హృదయము ధ్యానము పూర్ణ వివేకను గుర్చినవే ఉండునట్టు నా ప్రభా. ఇది మొదలుకొని ప్రభా మీ మాట్లాడే మాటలు ప్రభా మీ యొక్క జ్ఞానముతో నింపండి ప్రభా. అవును తండ్రి ప్రభా, మీ మాటలే మా నోట నుంచండి ప్రభా. విస్తారమైన మాటలలో దోషమునగా మాట్లాడుతున్నా ప్రభా. అయ్యా తెలిసి తెలియక అజ్ఞానంగా మాట్లాడే ప్రతి ఒక్క మాటలు తీసివేయండి ప్రభా. నీవు దయాళుడివై మేలు చేస్తున్నావు, నీ కట్టలు నాకు బోధించమంటున్నావు ప్రభా. నీవు దయగలిగిన దేవుడవు ప్రభా. అయా మేము కూడా ఇతరులు ఏదో దయ చూపించవలసిన వారమే ఉన్నాం ప్రభా. అయా నీ కట్టడలు మాకు బోధించండి ప్రభా. అనేక జనములను బలము గల జనులు యెరూషలేము సైన్యముల కదా యెహోవాను వెదుకుటకును యెహోవాను శాంతిపరచుటకును వత్తులు అంటున్నావు ప్రభా. అయా మేము లోబడుతుండగా ప్రభా మాలో శరీరాశ నేత్రాశ జీవనమ్మ తీసివేసుకుంటుండగా ప్రభా, ఇది నుంచి ఆత్మచేత నడిపించబడుతుండగా ప్రభా, ఇదిగో అనేక జనములను బలము గల జనములను మా దగ్గరికి నడిపిస్తాను వాగ్దానం ఇచ్చిన దేవా. అనేక జనాంగాన్ని నడిపిస్తాను వాగ్దానం ఇచ్చిన దేవా. ఇదిగో నా తండ్రి ప్రభా అనేక జనాంగాన్ని నడిపించండి ప్రభా. లోబడుతున్న ప్రతి ఒక్కరి దగ్గరికి ప్రభా అనేక జనాంగాన్ని నడిపిస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నేను నిన్ను పుటం వేసేదని అంటున్నావు, వెండిని వేసినట్లు కాదు ఇబ్బంది కొరలు నేను పరీక్షించుతాను అంటున్నావు ప్రభా. అవును తండ్రి, ఈ రోజు మేము పడుతున్న శ్రమ బాధలన్నీ కూడా ప్రభా మీరే మమ్మల్ని పరీక్షించి ఉన్నారు ప్రభా. మీరే మమ్మల్ని ప్రభా ఆ శ్రమల గుండా నడిపిస్తున్నారు ప్రభా. అవును తండ్రి,
అయా నా నిమిత్తమే అలా చేశాను అంటున్నా ప్రభా. మీరే మమ్మల్ని ఆ శ్రమల గుండా నడిపిస్తున్నారు, మీరే ఆ బాధల గుండా నడిపిస్తున్నారు ప్రభా. అవును తండ్రి, యెరూషలేము బాగుగా కట్టబడిన పట్టణం వల్ల నీవు కనబడి ఉన్నాను అంటున్నా ప్రభా. అవును తండ్రి, యెరూషలేము వలె ప్రభా మేము కూడా కట్టబడే కృప దయచేయండి ప్రభా. ఆకాశము తెరవబడి 4 చెంగులు బట్టి దింపబడిన పెద్ద దుప్పటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగి వచ్చిన చూసినట్టున్నాం ప్రభా. మేము కూడా అలాగే ప్రభా మన తండ్రి అయ్యా అనేకులకు సువార్త ప్రకటించేవారుగా పేతురు వల్లే ప్రభా అనేకుల దగ్గరికి అన్ని జనాంగాన్ని కూడా దగ్గర వెళ్ళే కృప మాకు దయచేయండి తండ్రి. మీరు ఆకర్షించే ప్రతి ఒక్క జనాంగాన్ని నడిపిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయా నూతనమైన సంఘాలు కట్టబడడానికి కృప దయచేయండి ప్రభా. నూతనమైన సేవకులు లేవనెత్తబడే కృప దయచేయండి ప్రభా. అనేకమైన జనాంగాన్ని నడిపిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నా ప్రభా. అయ్యా లోబడుతున్న ప్రతి ఒక్క సేవకుల జీవితంలో ప్రభా ఈ కార్యములు జరిగించండి ప్రభా. ఇది మొదలుకొని దర్శనం ప్రకారం ముందుకు వెళ్ళే కృప దయచేయండి ప్రభా. దైవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుతారని మాట్లాడారు ప్రభా. అవును తల్లి, తెలిసి తెలియక ప్రభా అయా ప్రతి విషయంలో ప్రభా నీ దర్శనం ప్రకారం వెళ్ళలేక, నీ వాక్యము ప్రభా దర్శనం ప్రకారం వాక్య ప్రత్యక్ష ప్రకారం నడవలేక ప్రభా అవును తండ్రి ఎంతో నష్టపోయినారు ప్రభా, ఎంతో కోల్పోయినారు ప్రభా. ఇది మొదలుకొని ప్రతిదీ ప్రభా అయా నీ దగ్గర దర్శనము చూసి వాక్యాన్ని చూసుకొని ప్రభా నీ వాక్య ప్రకారం లోబడి అనుసరించే కృప దయచేయండి ప్రభా. ప్రతిరోజు ప్రతి క్షణము అవును తండ్రి నీ నుంచి తీసుకున్న మాటని మేము అనుసరించే కృప మాకు దయచేయండి ప్రభా. అయ్యా నువ్వు బలిని కోరిన వాడే దేవుడు కాదు ప్రభా. మేము కూడా అలాగే బలి కోరేవారిగా ఉండకూడదయ్యా, పగ తీర్చుకునే వారిగా ఉండకూడదయ్యా, కోపం నేర్చుకునే వారిగా ఉండకూడదయ్యా, క్షమించలేని ప్రణామాలు వినడానికి వీల్లేదు ప్రభా. మీ వల్లే మేము కూడా ప్రేమించే హృదయం మాకు దయచేయండి, క్షమించే హృదయం మాకు దయచేయండి, ఓర్చుకునే హృదయాలు మాకు దయచేయండి. తెలిసి తెలియక ప్రభా పగ పెట్టుకుంటున్నామేమో, మా హృదయాల్లో కోపాన్ని పెట్టుకుంటున్నామేమో. అవును తండ్రి, నీవు బలి కోరే దేవుడు కాదు ప్రభా, నువ్వు క్షమించే దేవుడు తండ్రి. అవును తండ్రి, మేము కూడా ప్రభా జ్ఞానుల వలె ఉండడానికి వీల్లేదు ప్రభా. మేము జ్ఞానుల వలె అందరినీ ప్రేమించే హృదయాలు మాకు దయచింది, శత్రువులు కూడా క్షమించే హృదయాలు మాకు దయచింది. ఇది మొదలుకున్నట్టు జ్ఞానముతో మమ్మల్ని నింపండి ప్రభా. అయ్యా జ్ఞానము లేకపోతే ప్రభా నా తండ్రి ఆత్మన్న వ్యర్థమే ప్రభా, ఆత్మని జ్ఞానము లేకపోయినా వ్యర్థమే ప్రభా. ఇది మొదలుకొని ఆ జ్ఞానము కలిగిన ఆత్మచేత నడిచే కృప దయచేయండి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డను అట్లా ఆత్మచేత నింపండి ప్రభా. ప్రతి ఒక్కరు అట్టి రీతిగా నడుస్తుండగా వారిని జీవిస్తుండండి తండ్రి, ఆశీర్వదిస్తుండండి తండ్రి. విధమైన వాక్యం ప్రకారం వారు జీవించబడే కృప దయచేయండి ప్రభా. నీ కార్యములు మా పట్ల జరిగిస్తున్నాం, మరి ప్రార్థన చేస్తున్నా ప్రభా. అవును తండ్రి, నీ జ్ఞానము మాకు కావాల ప్రభా. నా తండ్రి జ్ఞానము విడవకుండా నేడులాగా నిన్ను కాపాడనంటున్నావు, దాన్ని ప్రేమించినలాగా నిన్ను రక్షిస్తుంది అంటున్నావు ప్రభా. అవును తండ్రి, జ్ఞానము సంపాదించుకుంటే అవును తండ్రి జ్ఞానమునకు ముఖ్యాంశం, జ్ఞానము సంపాదించుకున్నదే జ్ఞానమునకు ముఖ్యాంశం అంటున్నావు ప్రభా. అవును తండ్రి, వివేకము గల సుందర స్త్రీ పల్లి మొక్కుకున్న బంగారు కమ్మ వంటిది అంటున్నావు ప్రభా. అవును తండ్రి ప్రభా, మేము కూడా ప్రభా నా తండ్రి తెలుసో తెలియకో ప్రభా అజ్ఞానుల వలె ఉంటున్నావు ప్రభా. మమ్మల్ని క్షమించండి తండ్రి. ఈ రోజు నుంచి జ్ఞానం కలిగిన ఆత్మచేత మమ్మల్ని నింపుతున్నాం, మనం ప్రార్థన చేస్తున్నాం. మా ప్రవర్తన సరిచేయండి ప్రభా. అయ్యా ఎంత అందం ఉంటే గారు ప్రభా, అయ్యా నీ ఆత్మచేత నడవకపోతే వ్యర్థమేగా ప్రభా. ఎంత జ్ఞానం ఉంటే ఏమి లాభం ప్రభా, నీ ఆత్మచేత నడవకపోతే వ్యర్థమేగా ప్రభా. అయ్యా మా ప్రవర్తన అంతటా నీకు ఇష్టంగా మేము నడవాలయ్యా. ఒకవేళ మా ప్రవర్తన నీకు ఇష్టమైతే ప్రభా, మా శత్రువుతో సహా మిత్రుడైతే మాట్లాడారయ్యా. ఈ రోజు మాకు ఏ శత్రువు ఉన్నాడో ప్రభా, ఏ పగవారు ఉన్నారో కదా ప్రభా, ఈ రోజు మా ప్రవర్తన సరి చేసుకుంటుండగా నీకు ఇష్టంగా మా ప్రవర్తన మార్చుకుంటుండగా ఇదిగో మా శత్రువులందరినీ మిత్రుడిగా మార్చండి ప్రభా. మా పగవారందరూ కూడా మిత్రులుగా మార్చండి ప్రభా. అయా నీ యొక్క కృప మా మీద కుమ్మరించండి ప్రభా. అవును తండ్రి, మీ కార్యంలో మా జరిగించండి ప్రభా. అయా మా అంతరంగ పురుషులను శక్తి కలిగి ఆత్మను బలపరిచినట్లుగా ప్రభా. అయా మా అంతరంగ పురుషుల్ని ప్రభా నీ ఆత్మచేత నింపి శక్తి కలిగి వారి వలె ఉండే కృప దయచేస్తున్నా ప్రార్థన చేస్తున్నా ప్రభా. అయా నా తన మహిమేశ్వర చొప్పున మీకు దయ చూపవాలని మీరు దేవుని సంపూర్ణమైనట్లు ప్రేమ యందు వేరుపారే స్థితి అంటున్నా ప్రభా. అవును తండ్రి, ప్రేమలో ప్రభా వేరుపారే స్థితి మాకు దయచేయండి ప్రభా. ప్రేమలో ఎదిగే కృప మాకు దయచేయండి ప్రభా. ఎలాంటి వారినైనా క్షమించగల హృదయాలు మాకు దయచేయండి ప్రభా. ఎలాంటి వారినైనా ఓర్చుకునే హృదయం మాకు దయచేయండి ప్రభా. అవును తండ్రి, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్న తగిన శక్తి వారు కావాలని ప్రార్థించున్నా అంటున్నా ప్రభా.
అవును తండ్రి. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు చేసిన మహిమేశ్వరం మా ప్రతి అవసరతను తీరుస్తారంట ప్రభా. అవును తండ్రి, ఏ బిడ్డలకి ఏ అవసరత ఉన్నదో ప్రభా ఈ రోజు మీరు మాట్లాడారు ప్రభా, వారి యొక్క ప్రతి అవసరత మీరు తీరుస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం. వాక్యానికి లోబడుచుండగా వారి జీవితంలో గొప్ప కార్యములు జరిగించండి. వారి అవసరతలన్నీ తీర్చి ప్రభా నీ నామానికి మహిమ తెచ్చుకుంటున్నామని, మీ కార్యములు జరిగిస్తున్నామని యేసు నామములో అడుగుతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.